impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? లెట్స్ గో. చూడండి, కృప, కనికరము. కనికరం అంటే కంపాషన్, లవ్, అన్మెరిటెడ్ ఫేవర్. అన్మెరిటెడ్ ఫేవర్ అంటే యోగ్యత లేకుండా దేవుడు తన యోగ్యతను మనకివ్వడం అన్నమాట. మనలో చాలినంత లేకపోయినా, మనలో ఎలాంటి మంచి లేకపోతే మనల్ని అప్రూవ్ చేయడానికి, మనలో విలువైంది ఏమి లేకపోయినా ఆయన తన కృపను, తన దయను, తన కనికరమును మనకిచ్చి మనల్ని ఆ పరిస్థితిలోంచి దాటించడం లేదా ఉన్నత స్థితికి ఎత్తడాన్ని కృపా కనికరములు అంటారు. When God decided to show His mercy and grace on anyone, He break all the rules. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నాయా? ఎవరిపైన నేను కృపా కనికరములను చూపిస్తానని చెప్పాడనుకోండి, ఇంకా ఏ రూలు వాళ్ళ మీద పనిచేయదనమాట. నో రూల్ కెన్ ఆపరేట్ ఆన్ దెమ్. ఇప్పుడు చూడండి, ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు యేసయ్య యొద్దకు. ఒకసారి అది చూద్దాం ఏమంటారు. మార్క్ చాప్టర్ 1:40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి. హలో, ఏం సంవత్సరం ఇది? కృపా కనికరముల సంవత్సరం. చూడండి, ఒక కుష్ఠరోగి ఏమంటున్నాడు? నా మీద నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి అని అడుగుతుంటే ఆయన ఇప్పుడు ఏం చూపిస్తున్నాడంట? ఆయన కనికరమును చూపి, చూడంండి అక్కడ మాటలు గమనించాలా, చెయ్యి చాపి వాణిని ముట్టి. కానీ ధర్మశాస్త్రం అంతా ఎలా ఉంటుందంటే కుష్ఠరోగిని ఎవరు ముట్టకూడదని ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ టచెస్ ద లెప్రసీ మ్యాన్, హీ ఈజ్ ఎ అన్క్లీన్ మ్యాన్. ధర్మశాస్త్రం అంతా ఏం బోధిస్తుందంటే, మీలో ఎవరికైనా కుష్ఠం ఉంటే వాడు ఊరి వెలుపన బయటికి వెళ్ళిపోవాలి, పాలెము బయట ఉండాలి, ఊరిలోకి రాకూడదు అని ఎవరు రాశారు? ఇది దేవుడే రాసిన కట్టడి అనమాట. ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిందంటే వాడు భయంకర పాపి అనే లెక్క. హలో అందరు, హలో. దేవుని దృష్టిలో వాడు ఎంతో పాపం చేసేందుకు వానికి కుష్ఠరోగం వచ్చినట్ల. ఒకవేళ పొరపాటున యాజకుడు కుష్ఠరోగంని ముట్టితే కూడా, అంటే సేవకుడు ముట్టితే కూడా, అతను కూడా 3 రోజులు బయట వెలుపలి ఉండి తనకు కుష్ఠు వచ్చిందో లేదో చూసుకొని, మరిన్ని 7 రోజులు అక్కడుండి మళ్ళా కుష్ఠు చూసుకొని, మరా కొంతకాలం ఉండి కుష్ఠు వచ్చిందా లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ పాలెములోకి రావాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉందన్నమాట. అంటే కుష్ఠరోగిని ఎవ్వరూ ముట్టకూడదని దేవుడే రాయించిన ఒక నియమము. హలో హలో, కుష్ఠరోగిని ముట్టకూడదనేది ధర్మశాస్త్ర నియమం అన్నమాట. కానీ ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడో చూడండి. హీఈస్ బ్రేకింగ్ ఆల్ ద రూల్స్. అందరు చెప్పండి, కనికరం వచ్చిందా? రూల్స్ లేవనండి. ఎంతమంది మొన్న కరోనా వచ్చినప్పుడు మీ పిల్లలకో, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ భార్యకో వచ్చినా ఎత్తుకొని కరుచుకొని తిరిగినారు? తిరగలేదా? మీరెంత పాపులు. నీ బిడ్డకు, నా బిడ్డకి ఏదన్నా కరోనా లాంటిది ఒకవేళ ఉంటే నేను ఎత్తుకొని తీరుతా. నా బిడ్డ ఏడుతుంటే అమ్మా అంటానా? నువ్వు రాకూడదు దగ్గరికి అంటానా? కనికరము, ప్రేమ, ఆయన కృప వచ్చినప్పుడు రూల్స్ లేవు. ఇంకా నో రూల్స్. నిన్ను ముట్టకూడదు, నువ్వు అపవిత్రుడవు, నువ్వు పాపివి, నీలో ఈ లోపం ఉంది, నీలో ఆ లోపం ఉంది, నువ్వు అది చేసింటివి, నువ్వు ఇది చేసింటివి. ఏ నియమము ఆయన చూడకుండా, హీ బ్రేక్ ఆల్ ద రూల్స్
అండ్ హీ వాంట్స్ టు సేవ్ హిస్ ఓన్ పీపుల్. తాను ఒక్కటే చూస్తాడు, ఇప్పుడు వీడిని రక్షించాలా అంతే. నీ కొడుకో బిడ్డో కింద పడిపోతుంటే చెప్పిన మాట వినలేదు, విధవా పడుతున్నావు నేను పట్టుకొని ఇప్పుడు అంటావా? టకాన్ని పట్టుకొని లేపుతావా? అది కృపా కనికరం వచ్చినప్పుడు దాని అర్థం ఏమిటంటే యు ఆర్ అన్ఏబుల్ టు సేవ్ యువర్ సెల్ఫ్, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ సేవ్ యూ. నీవు రక్షించుకోలేవు, దేవుడు మాత్రమే రక్షిస్తాడు. నీకు నువ్వు ఎగరలేవు, దేవుడు నీకు ఎగిరే సామర్థ్యం ఇస్తాడు. నీకు నువ్వు విజేతగా నిలబడలేవు, దేవుడు నీకు ఆ బలం ఇచ్చి నీతో చేయిస్తాడు. నిజానికి సంవత్సరం అంతా ఏం జరుగుతుందంటే నువ్వు ఎక్కలేని కొండలు, నువ్వు ఛేదించలేని ప్రయాణాలు, నువ్వు వెళ్ళలేని గమ్యాలు ఆయన కృపా కనికరం వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతుంది. హల్లెలూయా. కెన్ హీ సేవ్ హిమ్సెల్ఫ్? కెన్ హీ హీల్ హిస్ ఓన్ బాడీ? తన శరీరాన్ని ఇప్పుడు తను బాగు చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా? ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ని వేడుకుంటాడంట. ఎందుకు? హీ వాజ్ అన్ఏబుల్ టు హీల్ హిమ్సెల్ఫ్. కుష్ఠరోగి తనను తాను బాగు చేసుకోగలుగుతున్నాడా? ఇప్పుడు బాగు చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు మీలో చాలా మంది ఉన్నారు, పాపాన్ని మానుకోలేరు. కొంతమంది తాగుడు మానుకోలేము, కొందరు చెడ్డలవాటు మానుకోలేరు, కొందరు కోపాన్ని, కొందరు గర్వాన్ని, కొందరు అహంకారాన్ని, కొందరు భయాన్ని విడిచిపెట్టలేము మనం. బికాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ వీక్నెసెస్. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం ఖండించుకొని తీర్పులు తీర్చుకుంటాం. నీలో ఇది ఉంది, నీలో అది ఉంది, నీలో ఎందుకే నీ బతికిలా అయిపోయిందని మనం ఖండిస్తాం. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చిందంటుంది ధర్మశాస్త్రం? ఒక పెద్ద పాపం చేస్తే ఆ జబ్బు వచ్చిందంట వాడికి, ఏదో ఒక పెద్ద కారణం చేత. అందుకే వాడిని పొరపాటును కూడా ఊరి లోపల పెట్టుకోవద్దని ఉంది ధర్మశాస్త్రం. ఎందుకంటే అది అందరికీ వ్యాపిస్తుందని దేవుడు ఒక కఠిన తీర్పు చెప్తాడనమాట వాక్యంలో. అది ఎంతటి వాడైనా వాడిని బయటికి తీసుకుపోవాలంటాడు. అలాంటిది అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తూ ఎప్పుడైతే ప్రార్థించమని నన్ను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాడో వేడుకుంటున్నాడో అన్ని నియమాలు అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తూ నెక్స్ట్ వచనం 11 ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని డైరెక్ట్గా ముట్టుకుంటున్నాడంట. ఇప్పుడు జీసస్ కూడా ఊరు వెలుపల వెళ్ళిపోవాలనా? వెళ్ళిపోవాలి. ఆయనకైతే ఆయన కూడా ఊరు బయటికి పంపాలా? 3 రోజులు ఆయనకు వచ్చిందో లేదో చూసుకోవాలా, మళ్ళీ 7 రోజుల తర్వాత వచ్చిందో లేదో చూసుకోవాలా. అప్పుడు కానీ ఊరిలోకి రానిచ్చేయలేదు. వన్స్ ఆయన కనికరం ఎప్పుడైతే వచ్చిందో అన్ని రూల్స్ ఆయనే రూల్స్ పెడతాడు, ఆయనే రూల్స్ తుడుపుతాడు కూడా. అందరు చెప్పండి, రూల్స్ ఆయనే పెడతాడు. కనికరం వచ్చిన చోట రూల్స్ ఆయనే తుడిపేస్తాడు కూడానండి. ఎంతమంది మీరు రూల్ పెట్టి రూల్ తుడిపేస్తారు? రోజు గంట చదవాల్సిందే అని చెప్పి పిల్ల కొంట్లో బాలేదని ఈరోజు వద్దులే అమ్మా చదవద్దులే అని ఎంతమంది అంటారు? చెప్పండి అమ్మా, రూల్స్ పెట్టేది మీరే, తీసేసేది మీరే అనొచ్చునా? రూల్స్ పెట్టి రూల్స్ తీస్తున్నాడంటే ఆయన తండ్రి అని గుర్తించాలా? ఎంతమంది మీ పిల్లలకి రూల్స్ పెట్టి రూల్స్ ఎత్తేస్తారు? చాక్లెట్ తినకూడదని ఎంతమంది మీరే చాక్లెట్ కొనిచ్చారు? ఈ రోజు నుంచి పొరపాటును కూడా మీకు పెట్టమంటాడు, ఆ రోజు జాగ్రత్తగా పెడతాడు. ప్రేమ కనికరం వచ్చినప్పుడు నో రూల్స్. కనికరము ఆయన కృప ప్రేమ మన మీదకి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఏం చూపుతాడంట? కృపా కనికరమును చూపిస్తాడంట మన మీద. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వావ్. లెట్స్ గో. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు యేసునందు బ్రతికించెను. హల్లెలూయా. అందరు చెప్పండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మనకి మనం సహాయం చేసుకోలేనప్పుడు, బలము లేనప్పుడు, సామర్థ్యము చాలనప్పుడు తన కనికరం వచ్చి మనలోనికి సామర్థ్యాన్ని నింపి మనము జయించలేని వాటిని జయించేలా చేస్తుంది. హల్లెలూయా. చూడండి, హి ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ అని ఉంది వాక్యంలో. ఇంగ్లీష్లో పెట్టినాను ఒకసారి, కేజేవి. బట్ గాడ్ హూ ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ ఫర్ హిస్ గ్రేట్ లవ్ wherewith he loved us. హల్లెలూయా. అందరు చెప్పండి, రిచ్ ఇన్ మెర్సీ అనండి.
తనకు తానే ఒక దాంట్లో ఐశ్వర్యవంతున్నని దేవుడే అడ్రస్ చెప్పుకుంటున్నాడు. దేంట్లో అంటే తెలుసా? అందరు చెప్పండి. అంతా ఆయనదే, భూమి ఆయనదే, భూమి మీద ఉన్న సమస్తము ఆయనదే. కానీ ఇప్పుడు మీ ఇంట్లో 100 కోట్లున్నా ఒకసారి ఆ డైమండ్ నెక్లెస్, ఆ డైమండ్ బ్రేస్లెట్లు వేసుకొని నువ్వు రిచ్ అని ఆ బెంచ్ కారుతోనో చూపించాలనుకుంటావు కదా. అనుకోరా మీరెవరు? మాకు అంత ఇంత డబ్బులు ఉన్నాయరా అని చూపించడానికి నేను సూట్ వేసుకొని వచ్చానా? ఏదో ఒకటి చూపించాలని వేసుకొచ్చానా? దీని వెనక ఉద్దేశం ఏమి? పండగ రోజు బాగా వేసుకోవాలని వేసుకున్నాం కదా. అట్లనే యేసయ్య తన్ను తాను రిచ్గా చూపించుకోవాలంటే దేంట్లో చూపించుకుంటాడంట? బట్ గాడ్ హూ ఈస్ రిచ్ ఇన్ మెర్సీ. కొట్టండి అమ్మా, అర్థం కావట్లా మీకు? హలో, he don't want to expose himself rich in money, rich in wealth. He wants to expose himself who is rich in mercy. Hallelujah. ఆయన కనికరము చూపడంలో సంపన్నుడంట. కొట్టండి. Hallelujah. He is rich in mercy. తెలివైనోడు ఏమడుగుతాడు తెలుసా? ఏమి చేతకానప్పుడు కూడా అయ్యా నీ కనికరము చూపునాయన అని అడుగుతాడు, ఆ కుష్ఠరోగి అడిగినట్లు. హల్లెలూయా. When you ask help from him, he will show his mercy because he is rich in mercy. I think ఈ సంవత్సరం మామూలుగా ఉండదు. ఆయన కనికరం వస్తే కుష్ఠరోగం లాంటివి కూడా పెద్ద పెద్ద పాపాల వల్ల వచ్చి ఊరి బయట ఉండి రూల్స్ పెట్టి నీవు దీనివల్ల నీకు ఇదైంది, దీనివల్ల అదైంది, దానివల్ల ఇదైందనే ఆ రూల్స్లో వచ్చిన సమస్యలు కూడా ఇవాళ ఈ సంవత్సరం ఆయన కనికరం వచ్చి అన్నింటి నుండి నేను విడిపిస్తుంది ఖచ్చితంగా. ఇదేంటి నేను రాసుకొచ్చుకొని ఆవేశంతో చెప్తున్నానా? నో. నేను మళ్ళీ చెప్తున్నాను, నాతో మాట్లాడాడు. మళ్ళీ ఇవాళ కూడా ముమ్మారు నాతో మాట్లాడాడు. Yes, this is the year of grace and mercy. Hallelujah. నిశ్చయముగా ఆయన కృపా కనికరములు కనబడతాయి ఈ సంవత్సరం అంతా. He is rich in mercy. Mark chapter 10 verse 46. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. అందరికీ తెలుసు, ఒక గుడ్డివాడు యెరికో అనే ఒక శపితమైన పట్టణంలో గుడ్డివాడిగా ఉండి బయట కూర్చొని, అది కూడా రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడంట. అందరు చెప్పండి. గుడ్డివాడు, భిక్షగాడు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు. అది కూడా యెరికో అంత భయంకరమైన శపించబడిన పట్టణంలో. కమా 47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏమని అడుగుతున్నాడంటే? అందరు చెప్పండి. తెలివైనోడనండి. అందుకే ఆస్తులన్నీ అమ్మి తెలివిని సంపాదించుకోమన్నారు. ఎందుకంటే అందరు చెప్పండి, ఉన్నదే శపిత పట్టణంలో మంచి అనేది వెతికితే దొరకదంట. అది ముందే యెరికో. బాగా యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ప్రేమాభిమానాలు ఉంటాయా? తీవ్రవాదులు ఉండే చోట ప్రేమాభిమానాలు ఉంటాయా? అట్లాగే యెరికో అనేది ఓ శపించబడిన పట్టణము. శపించబడిన ఊరిలో గుడ్డివాడు, అందులోనూ భిక్షగాడు, అందులోనూ ఇల్లు వాకిల్ లేదు, రోడ్డు పక్కన అడుగు తింటున్నాడు రోజంతా. దట్ వాజ్ హిస్ కండిషన్. ఏమడుగుతున్నాడంటే ఇప్పుడు అందరు చెప్పండి, అన్నీ పోగొట్టుకున్న వేళ, శాపమై మునుగుతున్న వేళ, అన్నీ నాశనమే చూస్తున్న వేళ, అన్ని ప్రతికూలాలే ఎదురవుతున్న వేళ, ఒక్క కనికరమును వేడుకొంటివా దశ తిరుగును తమ్ముడు. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు చూడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాడంట. హల్లెలూయా. చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము, నీ కనికరమును మాపై నుంచుము తండ్రి. Have mercy on me, Lord, in Jesus' name. Oh Father, who sits in heaven,
సింహాసనాసీనుడా, తండ్రి యేసు నామమున అడుగుచున్నాను, నీ కనికరమును నా పైన, నా కుటుంబం పైన, నా పిల్లల పైన, నా సంఘం పైన, నా సంఘములోని ప్రతి వ్యక్తి మీద నీ కనికరం ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. హల్లెలూయా. ఏం వేడుకుంటున్నాడు? నన్ను కనికరం చూపమని కేకలు వేయ మొదలుపెట్టిన 48 ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి. హలో, మళ్ళా ఇంకొకడు పక్కన ఉండేవాడు అన్నాడు, రే నోరు పోయిరా గాడిది, కనికరం అంట కనికరం అంటున్నాడంట ఒకడు. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అందరు చెప్పండి, ప్రతికూలాలు వచ్చినా, నువ్వు అడుగుతున్న అవాంతరాలు వచ్చినా, ఇంకెక్కువ ఎదురొచ్చినా కనికరమును విడువమాక. చెప్పండి గట్టిగా, కనికరమే అడుగునండి. ఏమంటున్నాడంట? మరి ఎక్కువగా, మళ్ళా ఇంకా ఎక్కువ కనికరము. దావీదు కుమారుడా కరుణించుమని ఇంకెక్కువ అడుస్తున్నాడంట. ఏమైందో చూద్దాం. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వాడు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొని ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి, వాడి దగ్గర బట్టలు కూడా లేవంట, ఒక బట్ట ఉందంట, అదొకటి పడేసి, యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా స్ట్రైట్ నా కళ్ళు కావాలి. ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలిగజేయమని ఆయనతో వేడుకున్నాడు. యా రైట్. ఏమైంది? ఆయన ముడతాడు, వాడిని స్వస్థపరుస్తాడు, వాడిని కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు వాడి కళ్ళు వాడు తెలుసుకోగలడా? వాడు ఆ శపిత పట్టణం నుంచి బయటికి రాగలడా? వానికి వాడు అడుక్కు తినే స్థితిలో నుంచి బయటికి రాగలడా? మీలో ఎంతమంది మీరు మీ పాపాన్ని మానుకోగలరు? ఎంతమంది మీ అప్పులు మీరు తీర్చుకోగలరు? ఎంతమంది మీ మొగుళ్ళ తాగుళ్ళు మానిపించగలరు? ఎంతమంది మీ భార్యల గయ్యాలతనాన్ని తప్పించగలరు? ఎంతమంది మూర్ఖుని మనసు మార్చగలరు? ఎంతమంది ఈ డబ్బు పిచ్చోని మార్చగలరు? ఎంతమంది గర్వాంధుని హృదయాన్ని మార్చగలరు? నీలో పలానా తప్పు ఉందిరా అని ఎంతమందిని ఒప్పించగలరు? ఎవరైనా ఒప్పించగలరా? ఎవరి వల్ల కాదు. ఆయన కృపా కనికరములు వస్తే నువ్వు ఏమేమి చేయలేవో, ఏమేమి సాధ్యము కాదో అవన్నీ సాధ్యమై ఆ చూపు పొందలేని వాడు కూడా కనికరమును వేడుకున్నందుకు చూపు పొంది ఆ పట్టణమును విడిచి బయటికి వెళ్ళినట్లుగా చూస్తాము. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 15 వర్స్ 21. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. హలో, అందరు చెప్పండి, నన్ను కరుణింపుము. చెప్పండి గట్టిగా, నన్ను కరుణింపుము. A Canaanite woman was crying for the mercy. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము. ఏమంట? నా కుమార్తె దయ్యం పట్టింది, బహు బాధపడుతున్నది, నేను సేవ్ చేసుకోలేకపోతున్నాను నా బిడ్డని నేను కాపాడలే పరిస్థితిలో ఉన్నాను అయ్యా, నాకు నేను మేలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఏమడుగుతుంది ఇప్పుడు? కనికరము, కనికరము. దీస్ ఆర్ విజ్డమ్ పీపుల్. అందుకే వీళ్ళని ప్రత్యేకంగా రాసాడేమో బైబిల్లో. అందరు చెప్పండి, ఏం ప్రార్థనలు చేయట్లేదు చూడు వాళ్ళు. అయ్యా స్వస్థపరచు, బాగు చేయి, అది ఇది అని ఏమడగలేదు. ద ఫస్ట్ లైన్ దేర్ ప్రేయర్ వాస్, హ్యావ్ మెర్సీ ఆన్ us. ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఒక 10 నిమిషాల్లో నాశనం అయిపోతావు అనుకున్నప్పుడు కూడా ఆయన కనికరము నీ మీదకి వచ్చిందా, ఆ 10 నిమిషాలు కాస్త 100 సంవత్సరాలుగా మారుద్ది. హల్లెలూయా. ఏమన్నాడు చూడు, నన్ను కరుణింపము. ఏమయ్యా అంటే, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. 23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె నా వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని చెప్తున్నాడండి. చూడండి, ఇప్పుడు నా వెనక మీరు పడుతున్నారు అనుకోండి, పంపించేయి అన్నాను అనుకో, దొబ్బుతాడు. అట్లే పమ్మా అన్న వద్దన్నాడు కదా, మళ్ళీ ఎందుకు వస్తాడు అంటాడు. అంటాడా? సేమ్ అదే జరిగింది. ఆమె శిష్యులు 12 మంది ఉన్నారు, 12 మందికి చెప్పారు. ఆడామె ఇంక తట్టుకుంటుందా? 12 మందికి గాయమని అడుచుంటారు. పద 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 పద, సార్ వద్దన్నాడు, పద 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 అంటున్నారంట. ఏమైంది చూడండి, ఆమె వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు.
అంటే నేను ఇశ్రాయేలీయుల కొరకే వచ్చిన, నేను ఇంక వేరే వాళ్ళ కోసం రాలే అంటున్నాడు. 25 అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని వేడుకుంటూ అడుగుతున్నాదంట. కమాన్. 26 అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. అంటే నేను ఇశ్రాయేలుల కోసం వచ్చాను, వాళ్లకు నేను ఏదైనా స్వస్థత ఉంటే ఇచ్చిపోతాను, నా దగ్గర ఏమున్నా నేను వాళ్ళకి ఇస్తాను, మరి మీరు ఇశ్రాయేలీయులు కాదు కదా, మీకు ఇవ్వాలని లేదు నాకు మీరు అని వారిని ఎవరితో పోలుస్తున్నాడు? కుక్కలతో పోలుస్తున్నాడు. అంటే నువ్వు కుక్కవేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె ఏముంటుందో చూద్దాం. 27 ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బళ్ళ మీద నుండి పడు ముక్కలు తిన్నును కదా అని చెప్పాను. నిజమే, నేను కుక్కనే అన్నావు నాయన, కానీ ఆ కుక్క పిల్లలు కూడా తిని బతికేది, మీరు తింటా అంటే ఓ ముక్క పడితే అది తీసుకునే కదా నేను బతికేది అంటోందంట తెలియదుగా. అందరు చెప్పండి, జ్ఞానమే ముఖ్యాంశం అనండి. గెట్ అండర్స్టాండింగ్ అమాంగ్ ఆల్ అండర్స్టాండింగ్ అని. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ విజ్డమ్ మే కిల్ జీసస్. అందరు చెప్పండి, అన్నింటిలో ప్రాముఖ్యమైనది జ్ఞానమే. జ్ఞానం లేదని ఏం చేస్తావు తెలుసా? యు కిల్ యువర్ లవ్డ్ వన్, యు కిల్ ద వన్ హూ హెల్ప్స్ యూ. బా, ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఒకసారి చేయొద్దని చూద్దాం. జ్ఞానమే ముఖ్యాంశము. ఒకవేళ నీకు జ్ఞానం లేదనుకో, నీకు సాయం చేసేవాడిని నువ్వు పగబెట్టుకుంటావు, నిన్ను ప్రేమించేవాడిని నీకు శత్రువాడిని నువ్వు భావిస్తావేమో, నీకు కష్టంలో సహాయపడేవాడినే నువ్వు తప్పుగా భావిస్తావేమో, మేలు చేసేవాడినే నువ్వు చంపేస్తావేమో. యేసయ్యను తప్పుగా అర్థం చేసుకుందా లేదా లోకము? అందుకే తన స్వజనులు ఆయనను చంపారని రాయబడి ఉంది. ఎవరు సిలువకి వేశారంట? స్వజనులే. అందరు చెప్పండి, జ్ఞానము లేక తప్పుగా అర్థం చేసుకున్నందున రక్షకుణ్ణే తన సొంత జనమే సిలువకు వేసి నిర్దాక్షిణ్యంగా చంపారు. ఇక్కడ ఏంటి ముఖ్యాంశము? జ్ఞానము. నువ్వు నీ పిల్లలు బట్టగట్టి భూమి మీద ఉండాలంటే ఏముండాలా? జ్ఞానము. దేవుడు చెప్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. He'll give you the wisdom. ఈ జబ్బు ఎలా తప్పించుకోవాలా? ఇప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది? జ్ఞానము. they have the wisdom to plead mercy. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అందరు చెప్పండి, కనికరమును వేడుకోవాలా అనే జ్ఞానం ఉండడం వల్ల యేసయ్యను వాళ్ళు నిలిపేస్తున్నారని. ఈమె కనికరం అంటుంది. whenever you ask mercy, he stand and he gives reply to you. Each time when you plead for mercy, he stops himself. తన్ను తానే ఆపేసుకొని ఆగిపోతున్నాడు అక్కడ. గుడ్డాయన అడుగుతున్నాడు, కానానైట్ ఉమెన్ అడుగుతున్నది, లెపరసీ మ్యాన్ అడుగుతున్నాడు, have mercy on me, son of David. ఆయన ఇప్పుడు ఏమైనా చెప్తున్నాడా? రే పాపి నీకు ఎందుకు వచ్చిందిరా, ఒరే పాపి నీకు ఎందుకు వచ్చిందిరా అన్నాడా? ఒక ఆమెకు చెప్పాడు, వ్యభిచారమందు పట్టుబడి ఇక నువ్వు పాపము చేయకుము, మరి ఎక్కువ కీడు రాకుండా అన్నాడా? ఇప్పుడు వీళ్ళతో అనట్లా. ఏమంటున్నాడు? అవునా, ఏం కావాలి నీకు చెప్పు. ఏంటి, నీ కుమార్తె పడిపోతున్నాదా? అనారోగ్యం? ఓకే పో, స్వస్థపడింది పో అన్నాడు. గుడ్డివాడా? ఓకే చూపు పొందు అన్నాడు. లెపరా? ఓకే నేను ముడుతున్నాను, ఓకే నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపడిపో అన్నాడు. ఏమని చెప్పాడు ఆ రూలు? అందరు చెప్పండి, హీ బ్రేక్ ద రూల్స్ అనండి. హీ బైపాస్ ద రూల్స్. ఎందుకంటే యూ ప్లీడ్ ఫర్ మెర్సీ. అందరు చెప్పండి, నువ్వు కనికరమును వేడుకుంటివా? నియమాలే లేకుండా నీవే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఎంత భయంకర స్థితిలో నువ్వు ఇరుక్కుపోయినా అక్కడికి వచ్చేస్తాడు ఆయన, నిన్ను విడిపిస్తాడు ఆ పరిస్థితి నుంచి. హల్లెలూయా. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు? థ్యాంక్ యూ జీసస్. జెరమాయా చాప్టర్ 33 వర్స్ 20 చూద్దాం. చాలా లోతుగా వెళ్ళిపోతాం మనము. ఇట్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. ఇట్స్ ఐ థింక్ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఇట్ ఈస్ పవర్ఫుల్ పవర్ఫుల్ పవర్ఫుల్. ఈ వాక్యం వినండి. ఈ వాక్యం వింటుండగా యూ విల్ బి అనాయింటెడ్. నువ్వు అభిషేకించబడతావు. ఈ వాక్యం వింటుండగానే ఈ సంవత్సరం అంతా ఫేస్ చేయడానికి నీకు అభిషేకం వస్తుంది, సామర్థ్యం వస్తుంది. ట్రస్ట్ మీ. మీకు ఎప్పుడు అనుభవం లేకపోతే ఈ ఒక్క సంవత్సరం నన్ను నమ్మి చూడండి. జస్ట్ ట్రస్ట్ మీ దిస్ ఇయర్. బిలీవ్ మీ దిస్ ఇయర్. టేక్ దిస్ వర్డ్ ఫర్ దిస్ ఇయర్. యూ విల్ సీ ద రిజల్ట్స్. ఐఎమ్ బిలీవింగ్ దట్. జెరమాయా 33 verse 20.
చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు ఇది దావీదుతో మాట్లాడుతున్న మాట. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయంలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడకు దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆలకించండి, ఏమని చెప్తున్నాడంటే దావీదుతో, నాయన దావీదు, నీ తరతరములలో నీ వంశములో నీ కొడుకు రాజు అవుతాడు. ఆ తర్వాత నీ తరతరాలకు ఒకడు రాజుగా ఉంటాడు. ఎప్పటిదాకా అంటే భూమి ఆకాశం ఉన్నన్నాళ్ళు సూర్యచంద్రుల్ని ఎవడైనా ఆపగలిగితే, అవి లేకుండా చేయగలిగితే అప్పుడు నీ రాజ్యం అంతమవుతుందేమో కానీ అప్పటిదాకా నీ రాజ్యాన్ని ఎవ్వడు ఆపలేడు అంటున్నాడు. నాకు ఏమని చెప్తూ వచ్చాడంటే పరిశుద్ధాత్ముడు, ఊరియా భార్యను ఎత్తుకొచ్చి ఆమెతో వ్యభిచరించిన దావీదున ఇంత ప్రమాణం చేస్తున్నది, ఊరియాను చంపించి హంతకుడిన దేవుడు ఇంతగా దీవిస్తానంటున్నది. ఆలకించాల. మర్డరర్, అడల్టరర్. ఇంకా ఏమంటాడంటే ఈ మాట చూడాలి. ఇట్స్ మై, ఐ థింక్ ఇట్ కుడ్ బి బియాండ్ యువర్ ఇమాజినేషన్. యాక్ట్స్ చాప్టర్ 13 verse 21. యాక్ట్స్ 13:21. లెట్స్ సీ దిస్. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దావీదు బెన్యామీను గోత్రుడకు కీషు కుమారుడైన సౌలును వారిని 40 ఏళ్ల వరకు దయచేసెను. 22. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే దావీదు గురించి, నా హృదయానుసారుడు, ఇతను నా ఉద్దేశాలన్నీ నెరవేర్చే బలం గలవాడు, వీడు నా హృదయానుసారుడు అంట. ఎట్టయ్యాడు హృదయానుసారుడు? సరే ఆగండి. ఇప్పుడు మీలో ఎవడైనా వ్యభిచారం చేస్తే, ఒకడిని చంపిస్తే, ఇది ఎలా చంపించాడు? కామ్గా పిలిచాడంట. ఊరియా దా ఇంటికి రా అన్నాడు. వచ్చాడు. ఏంటి సార్ పిలిచారని? ఎలా చంపించాడు చూడండి, ఎంత పర్వటెడ్ హార్ట్ ఉండిందో. ఏంటి సార్, నువ్వు యుద్ధంలో చేసి అలసిపోయి ఉంటావు, దా కొంచెం మందు తాగొచ్చుగా, కొంచెం మంచి భోజనం చేయొచ్చుగా అన్నాడండి దావీదు. అంటే లేదయ్యా, యుద్ధంలో అందరూ పోరాడుతుంటే నేను మంది ఎలా తాగలను, నేను ఎలా మంచి భోజనం చేయగలను, వద్దు వద్దు రాజా అంటాడంట. నిజాయితీపరుడు, ఈజ్ ఎ వెరీ జెన్యూన్ మ్యాన్. నేను చేయనయ్యా అలాగా. సరే కాసేపు పడుకొని భార్య దగ్గర పోయిరాపు అన్నాడంట. చూడు, మళ్ళీ భార్య దగ్గర ఉండమని ప్రేమ చూపిస్తున్నట్లు, నీ భార్య దగ్గర పోయిరాపో, కొంచెం తిని కొంచెం రెస్ట్ తీసుకొని ఇంటికి పోయిరాపో అంటున్నాడంట. నేనెలా పోతానయ్యా నా భార్య నా ఇంటికి? ఇంత యుద్ధం జరుగుతుంటే రాజు యుద్ధం లేకుండా నేను అలా చేయను, నేను అలా నా రాజుకు అన్యాయం చేయను అన్నాడంట న్యాయాధిపతి అంటుంటే, వీడేంట్రా నా మాట వినట్లేదని మంచిగా సేనాధిపతిని పిలిచి ఫ్రంట్ రోలో యుద్ధం బాగా గట్టిగా జరిగేటప్పుడు వీడిని తీసుకెళ్ళి ముందర పెట్టండి రా, యుద్ధం వీటితో మెయిన్ రోడ్లో చేయించండి అని చెప్పి తల నరికేస్తారు, చంపేస్తారు, యుద్ధంలో చనిపోయేలా చేస్తాడు. దావీదుకి ఎందుకు ఇంత, ఎవరితో చెప్పలే, బైబిల్ అంతా వెతికా నేను, ఎవ్వరికి ఇంత కృపా కనికరాలు రాలేదు. అందుకే దీన్ని షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ అంటారు. షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ అంటారు. అంటే ఏం జరిగినా, నువ్వు వ్యభిచారం చేశావు, హంతకుడవు అయినా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వే నా హృదయానుసారుడవు, నువ్వు నా హృదయానుసారుడవు. నీ జీవితంలో ఏ యుద్ధం చేసినా ఒక్క యుద్ధం కూడా ఓడిపోవు. ఒకటన్నా ఓడిపోయాడా దావీదు? చెప్పండి గట్టిగా, ఒక్కటి. సింగిల్ బ్యాటిల్. కొన్ని వేల యుద్ధాలు చేశాడు దావీదు జీవితంలో, ఒక్కటి కూడా ఓడిపోలేదంట. ఐ థింక్ ఇది వెన్నులో వణుకు పుట్టాల. ఆ తర్వాత నీ కుమారుడు రాజు, ఒక వ్యభిచారి, ఒక హంతకుడు, అతనికి
ఈ ఈ రాజ్యము లేకపోతే ఈ కోర్టులు అయితే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాయి, అవునా కదా? ఒక హంతకునికి ఏం శిక్ష? యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. అంటే జీవితాంతం బయటికి రాకూడదు అంటదేమో ఈ లోకమే. దేవుడు వ్యభిచారణ అయితే రాళ్లతో కొట్టి చంపమన్నాడు, ధర్మశాస్త్రం అంతా అదే. ఒక హంతకుడు రాతికి పంటికి పన్ను కంటికి కన్ను, వాడు ఎలా చంపాడో దాంతో చంపబడాలని రాశాడు ఆ దేవుడే. అదే పాత నిబంధన కాలంలో ఈ దావీదు ఎన్ని చేస్తున్నా ఏమంటాడు? నేను వాడి ఇంట్లో రాజు ఉండక మానడు, వాడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ వాడు సఫలపరుస్తాడు అంటాడు. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను ఈ భూమి మీదకి రావాలంటే నేను ఆ దావీదు వంశంలో నుండే వస్తానంటాడంట. దాన్నే షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ అంటారు. షూర్ మెర్సీస్, నిశ్చయ కనికరాలన్నమాట, నిశ్చయ ప్రేమ. ఏం చేసినా మారలేదు దావీదు మీద దేవునికి. ఎందుకని? పక్క వాళ్ళని అడిగండి, ఎందుకని? వీఆర్ గోయింగ్ టు డీకోడ్ దట్. వై భూమి మీద ఎంతమంది లేరు పవిత్రులు? ఎంతమంది మంచి వాళ్ళు లేరు? సమూయేలు లేడా? ఎంతో మంది భక్తులున్నా ఒక్క దావీదుకు మాత్రమే ఆ కృపా కనికరములు చూపిస్తాడు. నువ్వు తప్పు చేసినా కొద్దిగా శిక్షిస్తాడేమో కానీ, అది తప్పు అంటాడు కానీ ఇది మాత్రం తిప్పడంట. నీ కొడుకు రాజు అయితే ఎట్లయితాడయా? ఇతని కొడుకు రాజు, అక్కడితో ఇతన్నే లేపేసేయాలా నువ్వు ఇంకా తరతరాలకి, నువ్వు చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారం అయితే. అందరు చెప్పండి, ఆయనే రాస్తాడు, అప్పుడప్పుడు ఆయనే తీసేస్తాడనండి. చూడండి ఎందుకని? వై డీకోడ్ దిస్. లెట్స్ డీకోడ్ వై ద షూర్ మెర్సీస్ టు డేవిడ్. ఎందుకని దావీదుకు మాత్రమే అంత ప్రివిలేజ్? ఎందుకు దావీదుకు ఒక్కడికే అంత ఆశీర్వాదం ఎందుకు? చూద్దాం. కీర్తనలు 51వ అధ్యాయం వర్స్ 1 చూడండి. ఫస్ట్ ఏమని రాసుకుంటారంటే, డేవిడ్ రిపెంటెన్స్ వాజ్ జెన్యూన్. రాసుకోండి, ఆయన నిజమైన పశ్చాత్తాపపడేవాడు అని రాసుకోండి. ఎందుకు దావీదుకి అంత ప్రివిలేజ్? తప్పు చేసినా, పాపం చేసినా, హత్య చేసినా, ఇన్ని తప్పులు చేసినా నా హృదయానుసారుడు అంటాడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడంటాడు. ఈయన కొడుకు రాజుగా అయి తీరుతాడంటాడు, తరములలో ఒకడు రాజుగా ఉండి తీరుతాడంటాడు, నేనే ఇతని వంశంలో నుండి వస్తానంటాడు. ఎందుకని తన తప్పులెంచి వీడికి శిక్ష, వీడు ఇంతే, వీడికి ఎదగలేడు అని చెప్పడే. ఎందుకని? వై? హి వాజ్ ఎ జెన్యూన్ మ్యాన్ ఆఫ్ రిపెంటెన్స్. నిజమైన పశ్చాత్తాపడతాండి. ఈరోజు ఈ వర్తమానము మీ మనోనేత్రములను వెలిగించి దావీదు పొందిన శాశ్వత కృపలు మీరు పొందుదురుగాక. ఏమంటాడు తెలుసా? దావీదుకు చూపిన నా శాశ్వత కృపను మీకు చూపుతానంటది వాక్యంలో. హల్లెలూయా. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని జస్ట్ రిమెంబర్ దీస్ వర్డ్స్. చూడండి ఎలా చెప్తాడో చూద్దాం. ఈ చదువుతున్నాను నేనైతే అసలు ఇలా కన్నీటి పర్యంతం అయిపోయాను నేను ఈ అధ్యాయం చదువుతూ. దావీదు పాపం చేశాడు, ఆమెను ఎత్తుకొచ్చాడు, ఆమెతో వ్యభిచరించాడు, ఊరియాని చంపించాడు. ఇప్పుడు దావీదు ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. నువ్వు తప్పు చేశావు, ఏదో పొరపాటులో ఉన్నావు, ఏదో తప్పులో ఉన్నావు, నువ్వు దావీదులా పశ్చాత్తాపడ్డావా? నీకు అంత షూర్ మెర్సీస్ ఇవ్వడానికి ఒకసారి చూడాలి. నువ్వు అన్ని కృపా కనికరాలు పొందడానికి నీ హృదయం ఇలా రెడీ అయిందా దావీదులాగా? ఒకసారి చూద్దాం. చూస్తే అదిరిపోతుంది అసలు. దావీదు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు దావీదు పాపం చేశాడు, చంపించాడు, వ్యభిచరించాడు, ఆమెను ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు దావీదుకి అర్థమైంది, కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడో చూద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఈ సంవత్సరం ఏమిటి? కృపా కనికరముల సంవత్సరము. ఏమని అడుగుతున్నాడు? కృప చొప్పున అందరు చెప్పండి, తెలివైనోడు ఎవడైనా కృపను కనికరాన్ని వేడుకుంటాడనండి. ఎవరికైనా అర్థమవుతుందా? గుడ్డి భర్తీపై ఏమడిగాడు? కానానైట్ ఉమెన్ ఏమడిగింది? లెప్రసీ మ్యాన్ ఏమని అడిగాడు? దావీదు ఇంత తప్పులు చేసి ఏమడుగుతున్నాడు? కృపా కనికరములు అడుగుతున్నాడు. చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. జెన్యూన్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం అనమాట. బయట ఒకటి లోపల ఒకటి కాదు. నిజమైన పశ్చాత్తాపం ఎలా మొరపెడుతుందో చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము,
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. తన ప్రాణం కొట్టుకుంటాంది. అయ్యా నన్ను కడిగే నాయన, నేనేదో పూసేసుకున్నానయ్యా, నన్ను కడిగే, నా దోషం పోయేటట్ల బాగా కడుగు నాయన, నా పాపం పోయేటట్ల నన్ను పవిత్రపరచు నాయన. నా అతిక్రమము నాకు తెలిసి ఉంది, నేనేం తప్పు చేశాను నాకు తెలిసిపోయింది నాయన. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. కళ్ళు మూస్తే చేసిన తప్పు కనపడుతుంది, తెరిస్తే చేసిన తప్పే కనపడుతుంది నాయన. చూడు 4, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున నువ్వు ఆజ్ఞ ఇస్తావా? నువ్వు నీతిమంతుడిగా కనపడతా ఉండవు నాకు, నువ్వేమో తప్పు లేనోడివి, నేనేమో ఇంత తప్పుల్లో ఉన్నా, నాకు భయం అవుతుంది. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా గుపడుదువు. నువ్వు ఎంత పవిత్రంగా కనపడుతుండవు నాయన, నన్ను కడుగు తండ్రే అని ఏడుతున్నాడు. 5, నేను పాపములో పుట్టినాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నా అంతరంగంలో నువ్వేమో సత్యం కోరుతున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదు. ఇది ఎట్ట తప్పించుకోవాలి నాయన, నాకు జ్ఞానం చెప్పు. నేను పవిత్రుడనగునట్లు, ఇట్స్ జెన్యూన్ హార్ట్. నేను ఇప్పుడు పవిత్రుడు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది మీ పాపాన్ని జయించాలనుకుంటున్నారు, లోపాలను జయించాలనుకుంటున్నారు? లోపము కాదు తప్పు, జయించాలని అనుకోకపోవడం అంతకంటే పెద్ద తప్పు. మనం జయించేంత డోలమాలే దావీదే విన్నాడు, ఇది పెద్ద తప్పు. దావీదంతటోడే మరి ఇంత గోజాడు అడుగుతున్నాడు, నువ్వు అడగవా? దావీదంతటోడే ఇంత పశ్చాత్తాపడతాడు, నీకు పశ్చాత్తాపం రాదా? కింద మీద పడి రొమ్ము కుత్తుకొని ఏడుతున్నాడే, మరి నీకు రాదు అట్లా ప్రార్థన? దావీదంతటోనికైనా వచ్చేది అది కూడా. మనిషి అయితే చాలు, అందరికీ వస్తుందయ్యా. చూడక్కడ, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నన్ను కడుగు, మంచులాగా నన్ను కడుగునైనా నేను తప్పు చేసినాను. ఇది రోజు పెట్టుకొని మనం కానీ చదివినాం అనుకో, నాకు తెలిసి దావీదుకు చెప్పిన శాశ్వత కృపలు మన మీద కూడా వచ్చేస్తా ఎరుగుతాయి. ఎంత మ్యాన్ ఆఫ్ జెన్యూన్ రిపెంటెన్స్. పైకి జనాలు చూసే తీసేదాన్ని, ఇక్కడేముందో ఇక్కడదే ఉండాల, ఇక్కడేముందో ఇక్కడదే ఉండాల. లేదా పోయిందా, నీకు ఆయన కృపా కనికరములు డౌటే, నీకు ఆయన కృపా కనికరములు డౌటే. ఎందుకు ఇన్ని తప్పులున్నా కృపా కని, ఇప్పుడు నేనేం చెప్పా? తప్పులుంటే ఇవ్వడన్నానా? లోపాలుంటే ఇవ్వడన్నానా? కృపా కనికరాలు ఎన్ని లోపాలున్నా మీకు వస్తాయి, అన్ని రూల్స్ పోతాయి అన్నానే. ఎందుకు పోయినాయంటే ఒక్క రూల్ ఏం దావీదు మీద ఒక్క రూల్ పనిచేయలేదు. అడగండి పక్కోళ్ళది, ఏం దావీదు మీద ఒక్క రూల్ పనిచేయదు? మామూలు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనంటే మరి దావీదుని ఎవడు కొట్టడా? అంటే దేవుడు అన్యాయస్తుడా? ఇంత తప్పు చేస్తే ధర్మశాస్త్రంలోనే ఉన్నాడు కదా, ఇతను ఏమన్నా కృపాకాలంలో ఉన్నాడా? ఇతన్ని ఎవడు కొట్టడా? మరి ఇతను దేవుడు కొట్టమని రాయించడా, చెప్పడా? అంటే మామూలు అలగా జనానికైతే రాళ్లతో కొట్టి చంపుతారు, దావీదు వంటి రాజులకైతే ఎవడు కొట్టేవాడు ఉండడా? అంటే దేవుడు అన్యాయస్తుడా? పోని లోకము రాజు గనక కొట్టలేకపోతే దేవుడు కూడా కొట్టడా? అవన్నీ దేవుడు కూడా చంపడా? దేవుడు కూడా న్యాయం తీర్చక తరములలో వారి తరమే లేకుండా చేయడా? వ్యభిచార సంతానమా అని జనమంతా పిలిచి ఈయనను మాత్రం నా హృదయానుసారుడా అంటాడా? హలో, ఏమి ఎందుకనంటే ఇతను దేవునితో పెట్టుకున్న డీలింగ్ డిఫరెంట్గా ఉంది. ఓ పశ్చాత్తాపడి జెన్యూన్ రిపెంటెన్స్. అందరండి గట్టిగా, జెన్యూన్ రిపెంటెన్స్. అంటే పైకి పూట్కప్ మాటలు మాట్లాడేవాడు కాదు ఇతను. ఈజ్ అ జెన్యూన్ రిపెంటెన్స్ మ్యాన్. చూడు ఏమంటున్నాడు, తెల్లగానున్నట్లు నన్ను కడుగుము. 8, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. పోయినాయి నాయన, అన్ని పోయినాయి, ఉత్సాహం పోయింది, సంతోషమైనది నాకు వినపండి నాయన. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఈ తప్పులకి నువ్వు నన్ను సన్నవన్నీ ఇరిచినావు, అవన్నీ సంతోషపడతాయి. చూడు 9, నా పాపములకు విముఖుడవు గమ్ము. నేను దీన్ని విడిపించుకోలేను, నువ్వే విడుదల గమ్ము దీనికి నాయన. ఎట్లో గట్ల నన్ను తప్పించు, నా దోషములన్నీ తుడిచివేసి. 10,
అబ్బా ఇట్లా చెప్పాలబ్బా. దేవా, అందరు చెప్పండి గట్టిగా, దేవా నా యందు పారా చేసినాం పంగా, ఏది ఒకటి చేసాము 10 చేసాము పాల పాగా అంటానడా. ఏమన్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నాన్న ఉండు 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 ఉండు, ఏదో పొరపాటు జరిగిపోయింది, రావాలనే ఉండ, టైం వస్తుంది, అంతా వస్తా, మొత్తం సెట్ చేస్తా, అంతా సెట్ చేస్తా, టైం వస్తుంది అంటానాడా. బయటకు వస్తా, బయట ఉండునా. ఇది ఒకరిని చంపినా మళ్ళీ దానికోసం ఇంకోటి చంపాల్సి వచ్చింది, దాని మీద ఇంకోటి చంపాల్సి వచ్చింది. ఉండు ఉండు, దీనికి ఎవడొస్తాడు పురిష్టపడి ప్రార్థనలో ఉండ, అదే దాన్ని చేయిస్తామని ప్రార్థన. ఇప్పుడు మనం లేదని తప్పు చేసితే ఏంపా బయటకు వచ్చినామంటే, అదే నా రావాలని చూస్తాను, రానికి టైం పడుతుంది. ఎంతమంది అంటారు ఇది సిగరెట్ మానుకోరా అంటే, ఇప్పుడు అప్పుడు 10 అవుతుంటే ఇప్పుడు 4 అవుతుందా, వస్తా అదే ప్రాసెస్లో అంటాడు. నిజమైన పశ్చాత్తాపము నిమిషాల్లో నిన్ను బయటికి తీసుకొని వస్తుంది. ఎవరికైనా మాట్లాడుతూ ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా. అప్పు చేద్దరా అంటే అదే చేయకూడదనే లేదు, దానికి ఒక టైం సెట్ చేసిన, ఇట్లా ఈ వారం నుంచి ఆ వారికి వచ్చి ఇంత సెట్ చేస్తా అంటాడు. నిజమైన పశ్చాత్తాపము ఎక్కడి దాకా వస్తుందంటే, ఈ రాత్రి నిర్ణయం తీసుకుంటుంది, నేను ఇంక ఈ తప్పు చేయనని. అప్పుడు నీకు దావీదు శాశ్వత కృపలు వస్తాయి. ట్రూ రిపెంటెన్స్. చూడేమంటాడు? స్థిరమైన మనసు నూతనముగా పుట్టింపుము. 11 నీ సన్నిధిలోండి నన్ను తోసివేయద్దు. ఎంత భయం ఉందో పాపం. నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయద్దు నాయన, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి తీసివేయద్దు. 12 నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అయిపోయింది నా పని అయినా, నాకు సమాధానమే లేదు, అల్లాడిపోతా ఉన్నాను అయినా, చేసినానైనా తప్పు అయిపోయింది నైనా, నాకు స్థిర మనసి రక్షణానందం మళ్ళా పుట్టి పోగొట్టుకునేది అని ఏడుతాడు. నాకు తెలిసి ఇది ఊరికి నవ్వుకుంటూ రాసింటాడా, అసలు గుండె పేలిపోతా రాశాడు. అది ఆయన గుండె బద్దలైపోతుంది అక్కడ రాస్తూ. 13 అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నన్ను కనికరించి చూడండి అయినా, నన్ను బయటికి తీసి చూడండి అయినా. ఏమన్నాడు? అయ్యా అతిక్రమం చేసే వాళ్లకు నీ త్రోవలు చెప్తా, నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నన్ను ఇట్లా చేసినాడు రా, నిన్ను ఇట్లా చేస్తాడని చెప్తా. నేను ఇప్పుడు చెప్తా అన్నాడా లేదా మనకు? ఎంతమందితో చెప్తా ఉన్నాడు దేవుడు? ఇప్పుడు దావీదు ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు? దావీదు చెప్తా ఉన్నాడు, శాశ్వత కృపలు, దావీదు శాశ్వత కృపలు నీకు వస్తాయి నాలా నిజమైన పశ్చాత్తాపడితే అని చెప్తా అన్నాడా లేదా? నేను చెప్తాను అని అక్కడ రాశాడు, అది నెరవేరి చెప్తున్నాడు ఇప్పుడు వాక్యంలో. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్తానన్నాడు, చెప్తావా? అయితే చెప్పిస్తానని చెప్పిస్తున్నాడు చూడు దేవుడు. చెప్పండి, నన్ను క్షమించు నాయన, నాకు కృపా కనికరాలి నాయన, నువ్వు నీ పాపులను కూడా కాపాడుతావని, ఎంత పాపినైనా గొప్ప చేస్తావని, నువ్వు పాపులను ఉద్ధరించే దేవుడవని, పాపులను నీతిమంతులుగా చేసే దేవుడవని నేను పోయి చెప్తానైనా, అందరికీ చూపిస్తానైనాను. అప్పుడు నీకు కూడా నీతో చెప్పిస్తాడు ఆయన. నువ్వు నీతిని ఎత్తుకుంటూ వచ్చావు, ఆయన పాపులను ఎత్తుక్కుంటా వచ్చాడు. దట్స్ హి స్టైల్. అందుకే నువ్వు మంచోళ్ళని నమ్ముతావు. నేను మంచోళ్ళకి మంచోని, నా చెడ్డోనికి నేను చాలా చెడ్డోని. పోరా నాయన, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసింటాడు ఆయన. నువ్వు చెడ్డోనివా? అయితే నేను నీతిమంతునిగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దుర్మార్గుడువా, భయంకరుడువా? అయితే నిన్ను ఆయనకు నచ్చినట్లుగా మార్చుకొని నా హృదయానుసారుడని నీ పేరు పెట్టి పిలుచుకోగలడు ఆయన. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ రిపెంటెన్స్, ఎ ట్రూ రిపెంటెన్స్. పశ్చాత్తాపం గాలి మాటలు మాట్లాడకూడదు, నిజంగా నీ అంతరంగంలోంచి పుట్టాలి అది. చూడు ఎలా మొరపెడుతున్నావు. ఒక అధ్యాయం మొత్తం పశ్చాత్తాపానికి రాశాడు. పాపులను నీ తట్టు తిరుగుతారు, నేను బోధిస్తానయ్యా, నువ్వు నన్ను ఇట్లా ఉద్ధరించావని అంటున్నాడు. 14 దేవా నా రక్షణకర్త దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. నేను చేసిన అపరాధం ఎట్లాంటిదంటే రక్తాపరాధం, అది నేను సావాల్సిందే. దాని నుంచి నేను చచ్చిపోకుండా కాపాడినాయనా. ఈ పాపం వల్ల నేను చంపబడకుండా, ఇది ఏంది రక్తానికి రక్తమే, నేను వాడిని చంపేసి నన్ను చచ్చిపోవాలి. నేను ఈ భయంకర రక్తాపరాధం నుండి నన్ను తప్పింపము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. అందుకే అన్ని కీర్తనలు రాసింది ఆయనే. 15 ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. నా దగ్గర లేని బలులా అన్ని ఇచ్చేస్తంటే నైనా నువ్వు అడిగింటే, ఇది తీసేస్తానంటే నా దగ్గర ఉన్నవన్నీ బలి ఇచ్చేస్తాను, కానీ నువ్వు అవి అడగడం లేదే, అవి నీకు ఇష్టం కాదే. 17 ఏమడుగుతున్నాడో చూడండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మన వాళ్ళు ప్రార్థనలో కరిస్మాటిక్ కైండ్ ఆఫ్ ఆ స్పీచ్ పనిచేయుడా. విరిగి నలిగిన హృదయం అని ఏడ చెప్తా ఉన్నాడు. సందర్భమే అది. నశించిపోతూ రక్తాపరాధం చేశానని, నాకు సావు గ్యారంటీ అని తెలిసినప్పుడు, తండ్రి నేను అయిపోతుంది నాయన, విరిగి నలిగిపోయి నేను మొరపెట్టుకుంటున్నాను స్వామి, నీ కనికరం చూపి నాయన అని ఏడుచుకుంటున్నాడు. అది విరిగి నలగడం అంటే. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, విరిగి నలిగిన మనస్సు అంటే నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేసి విరిగి నలిగిన హృదయంతో మొరపెడుతున్నాను అనడం కాదు. నిజమైన పశ్చాత్తాపంలో నుండి వస్తుందే ప్రార్థన, అది విరిగి నలిగిన మనస్సు అంటే. హల్లెలూయా. అందరు చెప్పండి, నిజమైన పశ్చాత్తాపంలో నుండి చేసే ప్రార్థనలే విరిగి నలిగిన హృదయపు ప్రార్థనలు. నువ్వు ప్రతిదానికి నువ్వు వాక్యం పెట్టి వచ్చు కదా, వాక్యాలు ఉన్నాయి కదని తండ్రి విరిగి నలిగిన హృదయం అని అనొద్దు. అట్లా విరిగి నలిగిన హృదయం దానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. 18 నీ కటాక్షము. అందరు చెప్పండి మళ్ళా, నీ కటాక్షము అంటే కనికరము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. 19 అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. హల్లెలూయా. అందరు చెప్పండి, దావీదు పశ్చాత్తాపము. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. రెండవది రాసుకోండి, డేవిడ్ వాజ్ ఎ హంబుల్ మ్యాన్. రెండవది రాసుకోండి. మొదటిది ట్రూ రిపెంటెన్స్. డేవిడ్స్ రిపెంటెన్స్ వాజ్ ట్రూ రిపెంటెన్స్, వాజ్ జెన్యూన్ రిపెంటెన్స్. డేవిడ్ వాజ్ ఎ హంబుల్ మ్యాన్. రెండవది, హీఈస్ ఎ హంబుల్ మ్యాన్. చాలా వినయం గలవాడు. అందుకే దేవుడు అతనికి శాశ్వత కృపలు చూపాడు. ఎన్ని తప్పులు చేసినా తన కృపను మాత్రం తీయలేదు, తన్ని గొప్ప చేయి ఆపలేదు. ఎందుకంటే హీ వాజ్ ఎ హంబుల్ మ్యాన్. చూడండి ఏముందో చెప్తాం. 2 Samuel chapter 6 verse 14. chapter 6 verse 14. దావీదు నారతో నేయబడిన ఏఫోదు ధరించిన వాడై. అందరు చెప్పండి, దావీదు అంటే రాజు అనండి. మామూలుడు కాదు. నువ్వు చిన్న వాడివి, మనం అంత చాలా చిన్న వాళ్ళం. ఇది చూస్తే ఇతని జరుగుతున్న సందర్భం రాజు మాట్లాడుతుండే మాటలు ఇవి, రాజుకు జరుగుతున్న విషయాలు ఇవి. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. మందసం ఊరిలోకి వస్తున్నదని దావీదు ఏం చేస్తున్నాడంట, రాజు అయ్యుండి ఏఫోదు తొడుక్కొని శక్తి కొలది నాట్యం ఆడుతా ఉంటాడు. ఏది అందరండి రాజు అనండి. ఎగరడం చూసారా? ఎగురుతాడు ఎక్కడైనా. దావీదు ఏం చేస్తాడు, ఎంత వినయం గలవాడంటే, నా దేవుడి ముందు నేనేం చేస్తాడు, నా పాపాలు ఎప్పుడో క్షమించాడు ఆయన. నన్ను ఎంత తప్పులు చేసినా ప్రేమించిన వానికి నేను పాడక స్తుతించక నేనేం చేయాలి, ఇప్పుడు డిగ్నిటీ కాపాడుకోవాలి. ఇప్పుడు నేను దావీదు మైండ్ అట్లా అయిపోయిందేమో. హీ వాజ్ అ వెరీ హంబుల్ మ్యాన్. అందరు చెప్పండి హంబుల్ మ్యాన్ అనండి. హంబుల్ మ్యాన్. ఏం నో ప్రోటోకాల్, ఏం లేదు. నువ్వు అనుకునే డిగ్నిటీ ఫాల్స్ డిగ్నిటీ, అది మోసం, అది దగా డిగ్నిటీ. అది జనాలు నిన్ను గౌరవించకపోతే ఒక దినం వస్తుంది గౌరవించి మోకరిల్లు ఎలా చేస్తాడు. ఎట్లా తెలుసా? when he show his power on you, when he puts his Holy Spirit in you. డిగ్నిటీ ఇట్లుంటే కాదు డిగ్నిటీ. నువ్వు మాట్లాడుతుంటే ప్రతి మాట ప్రవచనమై జరుగుతున్నప్పుడు అది నిజమైన డిగ్నిటీ అంటే. నిజమైన డిగ్నిటీ అంటే నువ్వు నడుస్తుంటే నీ నీడకు రోగులు స్వస్థపడుతున్నప్పుడు అది నిజమైన డిగ్నిటీ అంటే. బైబిల్ ఇలాగే చెప్పాలి. రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతి, పాడు, పరదేశీ. నో, ఇట్స్ నాట్ ఎ డిగ్నిటీ. David is not following charismatic dignity. He was dancing on the floor among all his citizens. He was dancing. చూడండి 15వ వచనం పెట్టండి. ఈలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. రాజు ఏం డిగ్నిటీ ఫాలో కాలేదంట. మనం దేవుడి మందసం వస్తాం దగ్గరండి రా. మ్యాన్ ఆఫ్ హంబుల్. అందరు చెప్పండి వినయము గలవాడు.
అందుకే దేవుడు అంత కృపా కనికరాలు చూపాడనండి. ఇంకొకటి చూద్దాం, 3వ వచనం. డేవిడ్ వాజ్ ఎ సోల్ విన్నర్, హీ వాజ్ ఎ టెస్టిఫైయర్, హీ వాజ్ ఎ గ్లోరిఫైయర్. చూద్దాం, కీర్తనలు 89:1. దావీదు ఎప్పుడు ఆత్మను రక్షించాలని కోరుకునేవాడు, దావీదు ఎప్పుడు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలనుకునేవాడు, దావీదు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు. ఆయన సంతోషపడతా ఉంటే చూసి ఆనందపడేవాడు అంట దావీదు. వింటున్నారా అందరు? చెప్పండి, ఎందుకని దావీదు కన్ని ఆశీర్వాదాలు అనండి? ఎందుకంటే దావీదు హృదయం ఎప్పుడు జనులు ఆయన పక్క తిరగాల, ఎప్పుడు దేవుని స్తుతించాలా, దేవుని ముఖంలో సంతోషం చూడాలా, ఆయన్ని సంతోషపెట్టేలా బతకాలా, ఇది ఆయన హృదయం అంట. నిరంతరం చదువుదాం. ఇప్పుడు ఒక 4 వచనాలు పెడదాం. 89:1. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. చూడు దావీదు హృదయం ఎట్లుందో. ఏమంటున్నాడు? నీ కృపాతిశయమును నిత్యము నేను కీర్తిస్తా. నేను రోజు పాడుతూనే ఉంటాయా, నీ కృప ఎంత గొప్పదో నాకు తెలుసుగా, నేను ఎంత పెద్ద పాపినో, నాకు నీ కృప ఎట్లిస్తావో నాకు తెలుసుగా, ఎవడికి తెలుసు, నేను రోజు పాడతాను నువ్వు చూపిన కృపను అని చెప్తూ, తరతరాలకు నీ విశ్వాస్యత అంటే నీ గొప్పతనం, నీ మంచితనం అంతా తరతరాలకు నా నోటితో చెప్తానంటున్నాడంట. హీ వాజ్ ఎ టెస్టిఫైయర్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. నిరంతరము దేవుని మంచితనాన్ని చెప్పుకుంటూ పోయేవాడంట. అందరూ చెప్పండి పక్క వాళ్ళతో, నువ్వు కనికరము పొందలేదా? ఇతరులను కనికరముతో చూడలేవు. చెప్పండి గట్టిగా, కనికరము గలవారు ధన్యులు. గట్టిగా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. కనికరమును పొందుకున్నోడే ఇతరులను కనికరించగలుగుతాడు నాయనా. హల్లెలూయా. దేవుడికి ఇచ్చేటప్పుడు వద్దా, నాకు ఏది ఇచ్చినా తీసుకో, కృపా కనికరములు ఇస్తాడు, తీసుకో. ఇతరులను కూడా కృపా కనికరములతో చూడు. కనికరము గలవారు కనికరమును పొందుతారు. చూడండి, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేస్తా. తరతరాలకు చెప్తానయ్యా నా నోటితో. నా పిల్లలకు చెప్తా, మనవళ్ళకి చెప్తా, వాళ్ళ పిల్లలకి చెప్తా, పక్కింటి పిల్లలకి చెప్తా, అందరికి పోయి చెప్పొతా. ఇది దావీదు హృదయం. తరతరాలకు చెప్ప ఆయన విశ్వాస్యత, ఇది ఆయన హృదయం అంట. అందరు చెప్పండి, దావీదు హృదయం అలా ఉంది. అందుకే దేవుడు దావీదు మీద అంత గొప్ప కృపను చూపుతున్నాడు. హల్లెలూయా. చూద్దాం 34:1, కీర్తనలు 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎలా నిరంతరం ఆయన పాడుతానే ఉంటాడంట, స్తుతిస్తానే ఉంటాడంట, ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తూ ఉంటాడంట. మన వాళ్ళకు మంచి జరిగిన స్తుతించేది కూడా కష్టమే. అందరు చెప్పండి, దావీదు హృదయం కన్నా నీవు తెచ్చుకుంటే దావీదుకు చూపిన శాశ్వత కృపలు నీకు చూపుతాడు. 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. 3. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఇది దావీదు హృదయం. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగింది. చూడు దావీదు హృదయం ఎట్లుందో. దేవుని యొద్ద ఒక వరం అడిగాడంట రాజు. దావీదు ఒక వరం కోరుకుంటున్నాడంట. జ్ఞానమో, సంపదో, రాజ్యాలో ఏం అడగట్లే. ఏమడుగుతున్నాడంటే, పెట్టినాయన ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతకుచున్నాను. రోజు సర్చింగ్లో ఉన్నాడండి. ఏమంటే యెహోవా ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించుచు నా జీవిత కాలం అంతా నేను దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడంట. ఇప్పుడు చెప్పండి మీరే, దావీదుని శిక్షించాలా, దావీదుకి శాశ్వత కృపలు ఇవ్వాలా? ఇప్పుడే మారిపోయి తిరిగి మళ్ళీ మీరు ధర్మశాస్త్రం అంతా తిప్పేసిరే, మీరే తిప్పేస్తే రిచ్ ఇన్ మెర్సీ. ఆయన ఎట్లా చేస్తాడు మరి? దావీదు హృదయం చూసి ఆయనకి అసలు ఏందిరా నువ్వు ఇట్లున్నావు అనుకుంటాడంట. మరి ఇంత భక్తి అట్టెట్టు చేతివరా? ఎవరైనా చేసిన కడిగే కడుగు 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 అంటున్నాడు. అయ్యా ఈ సోపుతో కడుగు, నన్ను బాగా కడిగాను ఆయన, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ భారం భరించను, తీసే రక్షణానందము నాకు మరలా పుట్టింపు, సమ్మతి గల మనసు కలగజేసినను దృఢపరచుము నాయన, నా వల్ల కావట్లేదు నాయన, ఈ పెట్టలో దిగాను. హల్లెలూయా. నీకు ప్యాలెస్లు ఉంటే మందిరంతో ఏం పడిందంటే, ఎవరికి పట్టిందిరా ప్యాలెస్లు, నాకు నా దేవుడే కావాలంటున్నాడంట. హల్లెలూయా. నాకు నీ మందిరమే చాలు, నేను ఆడే ఉంటా అంటున్నాడు. ఈ హృదయం ఎట్లయిపోయింది చూడు దావీదుకు. He was a testifier, glorifier,
అండ్ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ సోల్ వినింగ్. ఎప్పుడు ఆయన సాక్ష్యాన్ని చెప్పాలా, అనేకులను ఆయన ఎందుకు రప్పించాలా అనేవాడు దావీదు. వీఆర్ డీకోడింగ్ వై డేవిడ్. అందరూ చెప్పండి వై డేవిడ్ అనండి. ఇన్ని తప్పులు చేసిన దావీదే ఎందుకంటే మరి ఎందుకు? వీఆర్ డీకోడింగ్ దిస్. కీర్తనలు 23:6. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత గలవాడంట, కృతజ్ఞతా హృదయం గలవాడు. అందుకే దావీదే దేవుడు ఇంత ఆశీర్వదించాడు. ఎందో చూద్దాం. 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాన్ని. అందరూ చెప్పండి కృపా కనికరములే, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము నేను యెహోవా మందిరములోనే నివాసము చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వచనం పెట్టాలి, హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. 2 సమూయేలు 2 సామ్యూయల్ 6:20. తన ఇంటి వారిని దీవించుటకును దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేయనంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. దావీదు మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత గలవాడు. ఇంత పాపములు క్షమించాడు, ఇంత గొప్ప చేశాడు. నా తరముల్లో పిల్లలు రాజుగా ఉండక మానడు అన్నాడు, నా తరతరాల్లో రాజులు ఉంటాడన్నాడు. ఈ దేవుడి కంటే నాకు ఈ గొప్ప పారా నాయన, నాకు ఈ దేవుడు ఉండగా నాకేముంది పారా నాయన అని ఒకరోజు ఎట్లా నాట్యం ఆడుతూ, ఇందాక నాట్యం ఆడాడు, ఇప్పుడు చెప్తున్నాడు నిజానికి ఎలా నాట్యం ఆడాడంటే బట్టలు ఉడిపోతున్నాయంట చూసుకోట్లా. అందరు చెప్పండి మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనండి. అదే మనమేంటంటే అది ఆమె చెప్పిందంట, ఇప్పుడు దేవుడే తప్పన్నాడు చూడు, మరి నీకు తప్పు అనిపించట్లా, బట్టలు కూడా లేనా, ఏం చూసుకోవా, మర్యాదలు లేవా నీకు అని మనం కూడా అంటాంగా. మరి దేవుడు దాన్ని తప్పు అంటున్నాడు. సౌలు కుమార్తె మీకాలు అనిందంట, భలే చేసావులే, రాజు అని కూడా మర్చిపోయావా, బట్టలు ఉడిపోతుంటే కూడా కనపడట్లేదు, అంత ఒంటి మీద సోయ లేకుండా గుర్తున్నావే, బుద్ధి లేదు పో, పనికత్తలంతా చూశారు పో అంటుందంట. ఏమంటున్నాడో చూడు దావీదు. కమాన్, ఇప్పుడు చెప్పండి నీ హృదయానికి దావీదు హృదయానికి ఎంత దూరం ఉందో మాట్లాడదాం. కూర్చుందాం సమావేశం. నీ హృదయానికి దావీదు హృదయానికి ఏమంటాడో చూడు. అపహాస్యం దావీదు. ఇప్పుడు చూడు దావీదు మాటలు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని నా యెహోవా సన్నిధిని నేను ఇలాగు చేసి. ఏమంటారు ఇచ్చాడు చెప్తాడు, మీ నాయన సౌలు ఉండాడే, మీ నాయన్ను కాదని మీ నాయన్ను తిప్పి నేను ఆడో గుర్రులు కాసుకుంటే వాడిని అభిషేకించి తీసుకొచ్చి నన్ను గొల్లియాతుని చేయింపజేసి నన్ను తీసుకొచ్చి అధిపతిని చేసి రాజుని చేసి ఇన్ని కష్టాలు పెడితే ఒక్క యుద్ధం కూడా ఓడిపోకుండా నన్ను నిలబెట్టాడే. యోన్ సన్నిధిని మీ నాయన్ని తిప్పి నన్ను ఎక్కించాడే. ఆ దేవునికి నేను నాట్యం అనేది అర్థం కాలేదా? చూడు, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడిది. అర్థం కాలేదా? మీ నాయన్ని దించినాడే, నన్ను ఎక్కించినాడే, మరి నేను ఆ దేవునికి ఆడద్దా? నేను ఆ దేవుని స్తుతించొద్దా? బైబిల్లో ఎంతమందిని రాళ్ళతో కూడా చంపారో చూడండి. కానీ ఇతన్ని మాత్రం తరతరాలకు ఆశీర్వాదాల పుట్ట రాసుకున్నాడు ఆయన. ఇప్పటికీ నువ్వు దావీదు ఆశీర్వాదం కిందే ఉండావు. ఇప్పటికీ నువ్వు దావీదు వంశస్థుడవే. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో నువ్వు కూడా వచ్చేసావు. మీ అబ్బ దావీదే, నీది కూడా దావీదు బ్లడ్డే. హల్లెలూయా! We are the seed of Abraham and we are the seed of David. ఎంతమందికి వాక్యం అర్థమైంది? This God wants to bless you tremendously without rules. He wants to bypass all the rules and regulations. If you are a man of humble, man of true repentance, if you are a man of testifier, soul winner, glorifier, man of heart of gratitude. 22 పెట్టాయన. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్లుపడనై నీవు చెప్పిన పరికత్తెల దృష్టికి గణుతునగుతునని మీకు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నేను ఎగిరినానే, ఎవరైనా ఈ మాట వివరిస్తే బాగున్నావు. ఈ చదవండి, అందరం చదువుదాం గట్టిగా. ఇంతకంటే ఏమంటున్నాడంటే, బట్టలిప్పి ఎగరకన్నా పోయి ఉంటే, నువ్వు చెప్పినట్ల పరువు కాపాడుకోవడానికి ఎగరకుండా పోయి ఉంటే, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి, ఏది బట్టలిప్పిన దానికంటే దరిద్రుడిని అయిపోయి, నా దృష్టికి నేనే దరిద్రుడిని అయ్యి అల్పుడిని అయిపోయి,
నీవు చెప్పిన పనికత్తెల దృష్టిలో మాత్రం నేను గొప్ప అని గొంతును. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? పనికత్తెల దృష్టిలోనేమో బా రాజు భలే బా చాలా డిగ్గిపోయాడు. నా దేవునికి నేను కృతజ్ఞతగా ఉండానా? నా లోపల నిజ పశ్చాత్తాపం ఉందా? నేను లోపల ఒకటి బయట ఒకటి ఏమన్నా మాట్లాడుతాడానా? నువ్వైనా నేనైనా చూసుకోవాల్సింది ఇదే. బయటికి నువ్వు అంటే అట్లనే బయటికి దరిద్రంగా పట్టు ఎప్పుడు బట్టలు తిరగమని కాదు దాని అర్థం. నీకు నీ దేవుడు ఏమనుకుంటాడాడనేదే ప్రయారిటీ. కానీ మనుషులు ఏమనుకుంటా ఉండారు, వీళ్ళకి నచ్చుతాదా లేదా, వీళ్ళకి నచ్చినట్లు పోతా ఉండమా లేదా, సమాజం అంతా అనుమతిస్తుందా లేదా? ఏమనుమతి? నువ్వు ఎప్పుడు సమాజాన్ని మెప్పించలేవు. అందుకే ఏమన్నాడు తెలుసా? నేను మీ మధ్య వైరమును పుట్టింపు వచ్చానన్నాడు. ఎంతమందికి తెలుసు అది? నేను మీ మధ్య నీతిని స్థాపించ రాలేదు, నేను మీ మధ్య వైరమును పుట్టింప వచ్చానన్నాడు. ఎంతమందికి తెలిసి ఈ వాక్యం చేయొత్తాలా? అంటే వైరం పుట్టి అంటే మంచి చెప్తే చంపుతారా, అందుకే మీకు ఈ పుల్లలు పెడితేనే మీరేమనరని అర్థం కాలా మీకు? మంచి చెప్తే నన్ను సిలువకి వేస్తారు, అందుకే నేను ఏం చెప్తా? తప్పు చేసినాడు చూడవాడు, ఇప్పుడు ఏం చేయాలవన్నీ అంట. నాను ఎందుకు చెప్తే ఆమె వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ ముందుకు వస్తే ఏం రాస్తున్నాడంట? ఒకరికొకరికి వైరం పెడుతున్నాడు. వీడు కూడా చేసినాడా? నువ్వు ఎట్లాడతానువేనా? ఒకరికొకరికి ఏం పెడతానంటే ఇప్పుడు? అందుకే ఎవడు కథ కాకుండా అందరు రాళ్ళ కింద వేసి అందరు పోతానండి. ఆయన ఏమి స్థాపింపు వస్తున్నాడంట? వానికి నీకు సమాధానం పెట్టగలదు, వైరాలు పుట్టించేకి వచ్చాడంట. అందరు ఇంటి పైన నాది కూడా చెప్పిండ నాయన, నేను తప్పించుకొని వచ్చేది వెంటనే. ఎందుకంటే నువ్వు మంచి మాటలు చెప్తే ఏం చేశాడు? దేవుణ్ణి మంచి నీతి మాటలు చెప్పాడు. అయ్యా పాపులారా రండి, విశ్రాంతినిస్తా రాండి అంటే ఏం వేసారు? సిలువకి వేసినారు. అందుకే ఆయన సమయం వచ్చేదాకా ఇట్లా అతి మాటలు చెప్పకుండా ఏం చెప్పాడంట? ఆయన తప్పులు ఈయన తప్పులు పెట్టి ఆయన స్వస్థపరిచి ఈయన స్వస్థపరిచి వాళ్ళకి నచ్చనివన్నీ చేసి, ఎవరికైనా శాస్త్రుల పరిచయాలకు స్వస్థపరిస్తే నచ్చేదా? రాజారు ఎట్లా లేపుతాడు ఏం చేయలేకపోయి ఏం చేయలేకున్నాం అని పోతున్నారండి. హలో, వాక్యం ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈస్ ద ట్రూ వర్డ్. నువ్వు సత్యముగా దావీదులా నీ అంతరంగాన్ని ఆయనకు సమర్పించుకుంటే నీకొక బోధ. నువ్వు పూర్తిగా ఇదిగో ఈ మీకాలు మాట్లాడినట్లు నువ్వు పెద్దగా లాలు పద్ధతులు మాట్లాడితే నీకు వేరేలాగా వాక్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు. అందరు చెప్పండి, నీకు రాయాలా? నేల మీద వంగానండి రాస్తాడు. ఎంతసేపు ఇంటికి పోయి కొట్లాడుకుంటారు మీరే. కృపా కనికరములు కోరుకో, నీ పాపములు విడిపించి నీకు దావీదు చూపిన శాశ్వత కృపలు చూపిస్తాడు నాయనా. అందరు చెప్పండి, తప్పులు ఎంచుకోమాకండి, కనికరమును వేడుకోండి. అదే శ్రేయస్కరము నాయన, అదే శ్రేయస్కరము. నేను అదే కనుగొంటివి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు చెప్పండి, యేసయ్యా యేసయ్యా, నీ దృష్టిలో నేను గను నవ్వాలి కానీ ఎవరేమనుకున్నా పర్వాలేదు నాయనా, ఇలాంటి హృదయం నాకీ తండ్రి. అందరు చెప్పండి, ఏ మనిషిని అప్రూవల్ అవసరమే లేదు. దేవుడి దగ్గర ఒక్కటి అప్రూవల్ తెచ్చుకో సాల్. ప్రపంచమంతా ఒకవైపు, నువ్వొక్కడివే ఒకవైపు, నీ పక్షాన దేవుడు ఉంటాడా సాల్. నువ్వు మెజారిటీవే, ఎప్పుడు మైనర్ కాదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రాసుకోండి, 100% ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లవింగ్ గాడ్ అండ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డెడికేటెడ్. ఫస్ట్ క్రానికల్స్ 22:14 చివరి మాట. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ 100% లవింగ్ గాడ్ అండ్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఫర్ గాడ్. దేవుణ్ణి 100% ప్రేమించేవాడు, తన బతుకంతా దేవుని కోసమనే బతికాడు. చూడేమంటాడు? అందరు చెప్పండి గట్టిగా, దావీదు మాటలు. ఏమంటున్నాడంటే, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి, అంటే బాగా హ్యాపీగా ఉన్నప్పుడు కాదంట, కష్టంలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును, చెప్పండి గట్టిగా, 2 లక్షల మనుగుల బంగారాన్ని, 10 కోట్ల మనుగుల మనుగు. ఎంతమ్మా మనుగంటే? ఒక కంపు అనుకుందాం, 10 కేజీలు అనుకుందాం సార్. 10 కేజీల మనుగంటే కాళ్ళెప్ప. 2 లక్షల మనుగుల అంటే 2 లక్షల కేజీలు బంగారము, 10 కోట్ల మనుగుల అంటే 10 కోట్ల కేజీల వెండి, తూచ సఖ్యముగానంత విస్తారమైన ఇత్తడి అంటే టన్నులు ఇత్తడి, ఇనుమును సమకూర్చి ఉన్నాను.
జీవిత కాలమంతా దావీదు చేసిన ఆ 2 తప్పులు పక్కన పెడితే, తెల్లవారి లేచిన నుంచి పండుకునే వరకు ఆ రాజ్యం కొట్టకరావాలి, ఈ రాజ్యం కొట్టకరావాలి, వాణ్ణి దన్నాల వీణ్ణి దన్నాల, లెక్క సంపాయాల, పిల్లోళ్ళు కూర్చోాలా, వాడిని ఆడ చదివిలా, లండన్లో చదివిలా, మా కారు, మా జమ్మం, మా కథ ఏమనుకోలేదంట. ఈ దావీదు బతికిందల్లా ఒకదానికేనండి. ఏ దానికన్నా తెలుసా? నేను ఆయనకు మందిరం కట్టిల్లా, ఆయన మందిరం పాకలో ఉంది. మందసం వచ్చి పాకలో ఉంటే చూసి తట్టుకోలేక, నేను ప్యాలెస్లో ఉన్నాను, ఆయన మందసం ఏంది పాకలో ఉందని బాధ వేసి, నీకు మందిరాన్ని కట్టాలయ్యా అని మొక్కుకున్నాడంట. జీవిత కాలమంతా కష్ట స్థితిలో కూడా ఇదంతా కూర్చోడంలోనే వయసు అయిపోయిందంట. దేవుడు వచ్చానంట, నువ్వు కట్టలేవు, నీ చెయ్యి అంత రక్తంతో ఉంది, నీ వల్ల కాదా. మరి ఎట్లా నాయన, నీ కొడుకుతో కట్టించుకుంటా అంటే, సరే నువ్వు ఎట్లా కానీ నీ మందిరం అయితే కట్టాల్సింది, నేను వాడు కడతాడు, నేను అంతా సమకూరుస్తాను అన్నాడంట. అందరూ చెప్పండి, కట్టినోడు గొప్పడా, కూర్చున్నాడు గొప్పడా? ఏముంది, అన్ని కూర్చిచ్చే కట్టాడంట మనోడు. కానీ దావీదుడు దినము రేయింబవళ్ళు ఆయన మందిరం గురించి ఆలోచించినాడు, దేవుని గురించే ప్రేమించినాడు. దేవుని మీద ఎంత ప్రేమ ఉంది. కష్టస్థితిలో ప్రయాసపడి కొంత కూర్చి చచ్చిపోయినాటికి ఎంత కూర్చుకున్నాడంట? నాయన 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, చెప్పైకి లెక్కలేనంత టన్నుల ఇత్తడి, ఇనుము కూర్చి, రాణులను రాళ్లను కూర్చేయించి తిని, నీవు ఇంకనూ సంపాదించుదుగాక. 15వ వచనం 16 దాకా. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రగాన్లను, ఏ విధమైన పని అయినను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. 16 లెక్కింపలేనంత బంగారాన్ని, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నువ్వు పని పునుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఈ బతుకంతా ఆయన మందిరాన్ని కట్టాలా, ఆయన ప్రేమ, ఆయన అంటే నాకు ప్రేమ, నా దేవుడే కల్లా పడుతుంది. ఇవే ఒక నెక్లెస్ చేసుకుంటే ఇవే నోరుమూసుకో, మందిరం కట్టాలంటే గతి. అది ఎప్పుడు కడతావే, నీ కొడుకు ఎప్పుడో కడతాడు, ఎప్పుడు వేసుకుంటాడు. లోపలికి పోవాల్సిందే, ధనాగారంలో ఉండాల్సిందే. అది ఆయన మందిరం, అది ఆయన కట్టాలా. ఈ అర్ధ కేజీ అయినా, ఈ 1/4 కేజీ అయినా ఆడ ఉండాల్సిందే. ఒక్క నెక్లెస్ కూడా లేదేమో అమ్మ వేసుకోవడానికి. ఇంత కూర్చోడంలో ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లవింగ్ గాడ్. ఇప్పుడు చెప్పండి, దావీదుకి శాశ్వత కృపలు ఇవ్వచ్చునా, ఇవ్వకూడదా? ఏం మీకు కనికరము గలవాడా, నీవు కనికరము పొందుదువుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, కనికరము గలవాడు కనికరమును పొందుతాడు. ఇదిగో ఈరోజు వర్తమానం రాసుకోండి. నిజమైన పశ్చాత్తాపము, వినయము, ఆత్మల రక్షణ, కృతజ్ఞతా హృదయము, నిజముగా 100% దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకన్నట్లుగా బతికే హృదయము నీ మీద ఎట్లంటే, నీ తరతరాలు యుగాలు భూమి సూర్యుడు ఉన్నన్నాళ్ళు. ఏం చెప్పాడు జెరమయాలో? ఏమని చెప్పాడు? భూమి సూర్యుడు ఆగిపోతే గాని దావీదు మీద నా కృపలు ఆగవు. బాబా ఎవడైనా భూ సూర్య చంద్రులను ఆపగలిగేవాడు ఉంటే రమ్మను, అప్పుడు నా కృపని నేను తీస్తానేమో ఆలోచిస్తానన్నాడు. ఇప్పుడు మనం ఎంత రమ్మనరా, ఎవరో భూమిని సూర్య చంద్రులను ఆపమను, నా దేవుని ఆశీర్వాదం నాలో కనపడి తీరుతుంది అని చెప్పొచ్చు. నువ్వు నిజంగా దేవుని ఇలా ప్రేమించావు. నేను ఇంత ప్రేమించలేనా, మనం దావీదంత గొప్పవాళ్ళమా, ఇదంతా చేయలేములే అని ఎంతమంది అంటా ఉన్నారు. అతను మనిషినైనా అంతే, అతని హృదయంలో జెన్యూనిటీ ఉంది. మన హృదయంలో పొద్దున్నేస్తే నటన ఉంది, దొంగతనము, మోసము, నటన, లోపల ఒకటి బయట ఒకటి. అట్లా ఉండకూడదు. అందరు చెప్పండి, దావీదుకు చూపిన శాశ్వత కృపలు నాకు చూపు నాయనా. నేను దావీదు వలె నీకు నచ్చినట్లు నీ హృదయానుసారునిగా ఉండగలిగే కృప నాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు కార్యాచరణ అని రాసుకోండి. ఈ సంవత్సరం చేయాల్సిన కార్యాచరణ. ఇప్పుడు అర్థమైందిగా ఎంతమందికి దేవుడు ఎందుకు దావీదు మీద అంత శాశ్వత కృప చూపాడని. ఇప్పుడు ఈ సంవత్సరం నూతన సంవత్సర కార్యాచరణ అని రాసుకోండి. ఈ సంవత్సరం చేయాల్సిన కార్యాచరణ
మొదటిది జాన్ చాప్టర్ 4:31. మొదటిది ఏం రాసుకుంటారంటే, చేంజ్ యువర్ డైరెక్షన్. నీ దిశ మార్చుకో. ఈ 5 అంశాలు చాలా సీరియస్గా తీసుకుంటాం మనం. దిశ మార్చుకో, నీ డైరెక్షన్ని మార్చు. చూడు డైరెక్షన్ ఎలా మారుస్తున్నాడో దేవుడు చూడండి. శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొండ్రి. శిష్యులు ఏమడుగుతున్నారంట, అయ్యా భోజనం చేయను ఆయన, నువ్వు భోజనం తిను, చాలా లేట్ అయింది, వాక్యం చెప్పి అలసిపోతున్నావు, కొంచెం భోజనం చేద్దాం అంటున్నారంట శిష్యులు. 32. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా. అయ్యో, శిష్యులు ఏమంటున్నారంట, భోజనైనా వాక్యం చెప్పి అలసిపోయినా ఉంటా అంటే యేసయ్య ఉంటాడు, తింటాలేరా, ఇంకా ఆకలి కాలేదనో, ఆకలి అవుతుందనో, నేను ఇది తినను, నాకు జొన్న రొట్టె కావాలనో అనాలి కదా. ఏమంటాడంట ఆడు, చూడు, నాకు భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారు. అంటే మీకు తెలియంది ఒకటి, మీరు ఎవరు తినండి. 33. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా నువ్వు తెచ్చనేమోనని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. ఏదో తెచ్చారు, కొత్తది ఏదో భోజనం తెచ్చినట్టున్నారు ఆయనకు, అందుకే మనం చెప్తే తినమంటే తినకోకుండా ఉంటారు అని అంటున్నారంట. 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చెప్పండి గట్టిగా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడము, ఆయన పని తుదముట్టించడము నాకు ఆహారము. జనరల్ ఆడియన్ లాగా చూడట్లా ఆయన, అందరు సేవకుల్లాగా అందరు చెప్పినట్లా డైరెక్షన్ మార్చుకున్నట్టు చూడండి. హలో, అందరూ భక్తి చేసినట్ల భక్తి చేయొద్దు. ఈ సంవత్సరం నీకు అన్నం తిన్నా, నీళ్లు తాగినా ఏం గుర్తు రావాలంటే ఆయన చిత్తం చేయడము, ఆయన పని తుదముట్టించాల, నా తండ్రికి నచ్చినట్లే బతకాలనేది. ఇదే నీకు అన్నము నీళ్ళు అయిపోవాలి ఈ సంవత్సరం. దిస్ ఈజ్ యువర్ కార్యాచరణ. అందరూ బోధకుల్లాగా, ప్రవక్తల్లాగా యేసయ్య మాట్లాడడంలో చూడు డైరెక్షన్ మార్చేశాడు. అందరు చెప్పండి, నువ్వు డైరెక్షన్ మార్చకుండా, నీ పద్ధతి మార్చుకోకుండా, రొటీన్గా అందరూ చేసిన ప్రార్థనే, అందరూ పోయిన దారిలోనే, అందరూ పోయినట్టే పనిచేయవి. ఇట్ వోంట్ వర్క్. ట్రెడిషన్ నలిఫైస్ యువర్ ఫెయిత్. పద్ధతులు, పాడు పరదేశులు విశ్వాసాన్ని నలిపేస్తాయంట. ఆ పద్ధతి ఏం చేస్తుందంటే, అట్లన్నా ఆదివారం రోజు నువ్వు ఏ పని చేయకూడదని వాక్యంలో ఉంది, నువ్వు ఎట్లా చేస్తా ఉన్నా అంటున్నానంటే శాస్త్రోపనిషత్తు. పారాయణ వాడికి బాగలేదు అని స్వస్థపరుస్తామంటే నువ్వు ఒకనివి. మళ్ళీ ధర్మశాస్త్రం, మరి నా ధర్మశాస్త్రం పాటించాలి కదా, నన్ను కలిపి అయిపోతారంట. అందరు చెప్పండి, పద్ధతులు దేవుని వాక్యాన్ని, నీ విశ్వాసాన్ని పని చేయకుండా చేస్తాయి. నువ్వు ఏం పెట్టుకోవద్దు, ఏ పద్ధతి లేదు. విశ్వాసమే అన్నిటికీ మించిన పద్ధతి. అన్నిటికంటే మించిన పద్ధతి ఏంటంటే నీ విశ్వాసమే. దండేసుకో, నువ్వు బొట్టు పెట్టుకున్నావు అని అడిగినావు అనుకో, వాడు దానికి రాడు చర్చికి. వాడు రాని, వాడే బొట్టు కాదు, వాడికి ఏంది లేకుండా చూసేస్తాడు వాడే. వాడి విశ్వాసాన్ని ఎంకరేజ్ చేయి, పద్ధతి మార్చు. లేకపోతే నీ జీవితంలో ఈ సంవత్సరం మార్పులు రావు. మేక్ ఎ డెసిషన్, చేంజ్ యువర్ డైరెక్షన్. యేసయ్య ఎలా మాట్లాడుతున్నాడు చూడు, ఆయన చిత్తం నెరవేర్చడము, నన్ను పంపిన నా పని తుదముట్టించడమే నాకు అన్నము నీళ్లు. అన్నం తిన్న ఆయన అంటే చెప్పిన దానికి ఆయన దిశ మార్చుకున్నాడు. 34, 42 దాకా పెట్టాలి. 35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. శిష్యులతో చెప్తున్నాడు, ఇంకా 4 నెలలు, పంట వేసింది మొన్ననే కదా, 4 నెలల తర్వాత పంట చేతికి వస్తుంది అంటున్నారు కదా. రే పిచ్చోళ్ళారా, పంట ఆల్రెడీ వచ్చిందిరా, పోయి కొయ్యండిరా అంటున్నాడంట. అందరు చెప్పండి, డైరెక్షన్ మార్చు అని చెప్పు. గట్టిగా చెప్పు, డైరెక్షన్ మార్చు. వచ్చింది నీ పంట, ఆల్రెడీ కొయ్యి. చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ డైరెక్షన్. దేవుడు నన్ను ఎప్పుడోసారి స్వస్థపరుస్తాడు, దేవుడు ఎప్పుడోసారి బాగు చేస్తాడు, కాదు ఇప్పుడే బాగు చేస్తాడు. చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ డైరెక్షన్. ఎప్పుడో చూడు, ఇత్తింది ఎప్పుడు? మొన్ననే.
ఎన్నాళ్ళకి వస్తుందంట పంట? 4 నెలలు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడాల, కన్నులెత్తి పొలాలు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారిపోయినాయి, కోతకు వచ్చున్నాయని చెప్తున్నాడంట. అందరు చెప్పండి, ఎట్లొచ్చాయనండి? దిశ మార్చి చూస్తే నీ కళ్ళకు కనబడుతుంది అది. నీ ఆశీర్వాదం ఆల్రెడీ రెడీగా ఉంది. యువర్ బ్లెస్సింగ్ ఇస్ డెస్టిన్డ్ ఆల్రెడీ దిస్ టైమ్. ఇట్ ఈస్ సెటిల్డ్. ఎవ్రీ వర్డ్ ఈస్ సెటిల్డ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అని. అంటే వాక్యము నెరవేరడానికి సిద్ధంగా ఆతృత పడుతున్నదంట. నువ్వేమంటున్నావు? టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, నా మహిమ కాలములు వస్తాయి, ఒక రోజు నేను చూపిస్తాను ఆ దేవుడు ఏందో. ఏం చూపించద్దు, ఇప్పుడే చూపించామంటున్నాడు దేవుడు. దిస్ ఈస్ ద టైం, దిస్ ఈస్ ద టైం. చేంజ్ యువర్ డైరెక్షన్. 36 విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్యము జీవార్థమైన ఫలములను సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. ఈ సంవత్సరం ఇది చినిగిపోవాలా, రాసుకోండి, గట్టిగా అందరం పలుకుదాం. దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్ములను పంపితిని. అందరు చెప్పండి, నువ్వు విత్తని పంట కోస్తావు ఈ సంవత్సరం అనండి. అడగండి, చెప్పండి, చేంజ్ యువర్ డైరెక్షన్. హల్లెలూయా. దేనిని గూర్చి కష్టపడలేదో దాని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. హల్లెలూయా. చేంజ్ యువర్ డైరెక్షన్. ఏమంటాడు చూడు, ఎందుకు? అందరు చెప్పండి, నీకంత పంట ఎందుకు అనండి. నువ్వు విత్తకపోయినా ఎందుకు కోసుకోవాలనండి. ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచి నీ కోసం విత్తిన పంట నువ్వు కోయాలని. ఆయన విత్తిన పంట చాలా గొప్పది. ఆయన ఎప్పుడో నీ కోసం పెద్ద పంట విత్తిపోయాడు, ఇంకా నువ్వే కోయాలదంతా. హల్లెలూయా. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప పంటను కోస్తాడు అన్నాడే. యూ డిడ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ టుడే. ఎవరికైనా అర్థమైందా? అందరు చెప్పండి. ఆయన విత్తుకొని ఆయన కోయాలి. ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, నేను విచ్చిపోతున్నాను, నా యందు విశ్వాసం ఉంచితే నేను కోసింది 3.5 ఏళ్ళు కొంతే నువ్వు ఈ యుగ యుగాలు కోయమంటున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఇంకా గొప్పగా కోయాలా. నీకు విత్తేదాంతో పని లేదు, ఆయన విత్తిపోయాడు, కోయడమే నీ పని. చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ డైరెక్షన్. ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ అ ప్రొఫెటిక్ సెర్మన్. ఇదేందో ఆర్డినరీగా కామన్గా ఏదో మాట్లాడుకునేది కాదు. జస్ట్ ఇట్స్ అ ప్రొఫెటిక్ సెర్మన్. 39 నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎంతమందో విశ్వాసం ఉంచారంట. ఈ దేవుడు ఇలా తన జీవితాన్ని ఇలా జీవిస్తుండగా 40 ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధ ఉండుమని ఆయనను వేడుకునేది కనుక అక్కడ 2 దినములు ఉండేను. 41 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. యేసయ్య మాటలు, ఆయన డైరెక్షన్ మారిపోవడం చూసి లోకరక్షకుడని జనాలు ఒప్పుకొని మొత్తం ఆయన చుట్టూ తిరిగిపోయారంట. చెప్పండి గట్టిగా, నువ్వు డైరెక్షన్ని మార్చుకుంటే లోకము నీ వెంట పడతాదనండి. చేంజ్ యువర్ డైరెక్షన్. దిశ మార్చుకో. ప్రవాహపు జనులు నీ వెంట పడతారు. డబ్బు ప్రవాహంలాగా నీ వెంట పడుతుంది. ఆరోగ్యం నీ వెంట పడుకుంటా వస్తుంది. నువ్వు దేని వెంట పడే అవసరం ఉండదు. ఆయన ఆల్రెడీ పంట విత్తాడు, గొప్ప పంట విత్తాడు. కోయి ఎంత విస్తారముగానైనా కోయి. ఆల్రెడీ పంట తెల్లగా కోతకు రెడీగా విస్తారమైన పంట ఉందంట. నీకు అది కనపడుతుందా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ డైరెక్షన్. ఇది మొదటిది. రెండోది రాసుకోండి. ఇవి కూడా 5 చెప్పాలా? సింపుల్గా చెప్పేసి అయిపోయింది. 3 వచనాలు 4 వచనాలు చదివితే అయిపోతుంది. బిలీవింగ్ బిగ్, ఆస్క్ అన్కామన్. రెండో పాయింట్, బిలీవింగ్ బిగ్, ఆస్క్ అన్కామన్.
గొప్పవి అడగండి, అసాధ్యమైన వాటిని అడగండి. బిలీవింగ్ బిగ్, గొప్ప వాటిని నమ్మండి, అసాధారణమైన వాటిని అడగండి. ఈ సంవత్సరం చేయాల్సిన పనులు అవి. గొప్ప వాటిని నమ్మాలా, అసాధారణమైన వాటిని అడగాల. బిలీవింగ్ బిగ్, ఆస్క్ అన్కామన్. యోహాను సువార్త 11:35. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించనో చూడని చెప్పుకునేది లాజరును లేపినప్పుడు. కాబట్టి యూదులు వారిలో అతన్ని ఎలాగో ప్రేమించనో చూడమని చెప్పుకునేది. వారిలో కొందరు గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. హలో, లాజరు చచ్చిపోయింటే గుడ్డోళ్ళ కళ్ళు తెరిచినాడు అన్నారు నాళ్ళు. మళ్ళీ ఈ లాజరు చచ్చిపోకుండా కాపాడొచ్చు కదా దేవుడు, ఈ దేవుడు అయితే అని అంటున్నారంట. లాజరు చచ్చిపోయాడనేది ఎంతమందికి తెలుసు? చేయొద్దండి చూద్దాం ఏమైందో. 38. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉన్నాడు. సింపుల్గా అయిపోయింది. 39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త, ప్రభు అతడు చనిపోయి 4 దినాలు అయింది కనుక ఇప్పటికి వాసన వస్తుంది అంటుంది. 40. అందుకు యేసు, చెప్పండి గట్టిగా, బిలీవ్ బిగ్, ఆస్క్ అన్కామన్. అంటే గొప్పవి నమ్ము. ఎట్లాంటి చచ్చిపోయినట్టు కూడా బతుకుతాయని నమ్మాలా. ఎట్లా నమ్మాలి తెలుసా? పాతి పెట్టబడిన నీ బిడ్డో కొడుకో లేసి వస్తాడని నమ్మాలా. 4 రోజులు కుళ్ళిపోయి వాసన వస్తున్న దాన్ని ఏమంటున్నాడు? నీవు నమ్మితే, చెప్పండి గట్టిగా, నీవు నమ్మితే. ఏదన్నా చచ్చిపోయి వాసన కొట్టేదానికి నమ్మాలా. నమ్ముతావా? అసలు దేవుడు నాకు ఈ వాక్యం రాస్తా. దేవుడు నాతో ఏమన్నాడంటే, ఏందిరా ఏందో చెయ్యి అది చెయ్యి పోరా నాయన, నమ్ముతావా అన్నాడు నన్ను. నమ్ముతావా? నాకు నమ్మకమే రాకోకుంది కదా నాయన. అందుకే నేనేమని చెప్పా, ఎప్పుడో చచ్చిపోయి పాతి పెట్టిండో 10 ఏళ్ల కిందట వాడు లేసి వస్తాడని నమ్మాలా. పోయి ఆడ సమాధి కాడిపోయి ఏమైనా పండుకున్నావు రా అనాలా. యేసయ్య చనిపోయినప్పుడు సిలువలో వేయబడితే ఏమైందంట? సమాధులు తెరబడి చచ్చిపోయిన వాళ్ళు 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట వాళ్ళంతా ఒరిని పనికిమాలను చచ్చిపోయి అనుకుంటే మళ్ళీ వచ్చినాడా అనుకుంటారంట ఊర్లో వాళ్ళంతా. ఏనైనా దెయ్యం వచ్చింది, దెయ్యం వచ్చింది. లేదు లేరా, నేనే వచ్చినా కానీ ఆడ సమాధిలో వచ్చిందిలే. యేసయ్య పునరుద్ధానం ఎంత శక్తివంతమైందంటే, చచ్చిపోయిన ఏండ్లు ఆయన ఒక్కసారి సిలువలో చనిపోగానే మృతులు లేచాయని రాయబడి ఉంది. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆస్క్ అన్కామన్, బిలీవ్ బిగ్. పెద్ద పెద్ద అడగాల, చిన్న చిన్న మానేయండి, పెద్ద అడగండి. సంవత్సరం చూద్దాం. నమ్మినడల దేవుని మహిమ చూద్దామని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. 41. ఇదిగో ఎంతమంది ఇల్లులు కడతా ఉన్నారు? అడుగు, బాగా అడుగు. దేవుడు బాగా కట్టాల ప్రభు అని అడుగు, కట్టిస్తాడు నీతో. ఎంతమంది పాపాన్ని మానుకోవాలని ఉన్నారు? నేను మానుకోవాలి ప్రభాన్ని గొప్పగా అడుగు. ఇదిగో పాప మానుకోవడం ఏంది? పాపులందరికీ నేను దారి చూపాలి నాయన, నేను బయటకు వచ్చాకని చెప్పు. నీతో గొప్ప గొప్పవి చేయించడానికి రెడీగా ఉన్నాడు. ఎంతమంది అప్పులైపోయారు? అప్పులైపోయావా? అసలు నువ్వు అనేకుల అప్పులు తీర్చడానికి వాడుకుంటాడు. అప్పులే అనేకుల ఆస్తికర్తలుగా చేయడానికి వాడుకుంటాడు. ఇదిగో ఇది ఎప్పటిదాకా జోక్గా మారుతుందంటే నువ్వు ఇలా మారేదాకే. టెన్షన్ పడద్దు. మీకాలు ఎక్కిలి కేకలేసింది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎగరరాదా? పిచ్చోడ్లాగే గుర్తున్నావు. పనికత్తెలంతా చూస్తున్నారు. కొంచెం సేపే అది. జనాలు నిన్ను తక్కువ చూపు చూసేది కొద్ది రోజులే, కొన్ని సంవత్సరాలే, ఏం కాదు. ఓర్చుకో. బాగా ఎంజాయ్ చేసినావు కదా, డబ్బులుంటే. లేనప్పుడు కూడా చూడాలా. వెయిట్ చేయి, ఏం కాదు, నీ మహిమ వస్తుంది. ఆ మహిమ కాలం వచ్చే తీరుతుంది. వెయిట్ చేయి. దేవుడు ఏదో నేర్పుతూ ఉంటాడు, నేర్చుకో. పట్టుక పంటిప్పికొని పట్టుకొని నిలబడు. ఆ రోజు వస్తుంది, దద్దరిల్లిపోతుంది ఖచ్చితంగా. ఆయన చెప్తుంది అదే. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. నువ్వు నమ్ము, గొప్పవి నమ్ము, పెద్దవి నమ్ము, గొప్పవి అడుగు, అన్కామన్ అడుగు, పెద్ద పెద్ద వాటిని నమ్ము. నమ్ముతావా? నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమన్నాడు వాక్యం. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఒక వాక్యము, నమ్మితే నీకు సమస్తము సాధ్యమైనది రెండో వాక్యము. రెండిటికి పోలిక ఎవరికంటే దేవునికి నమ్మేవానికి ఇద్దరికి పోలికలు. చెప్పండి గట్టిగా, దేవుడికి నమ్మేవాడికి ఇద్దరికే జంట, వాళ్ళిద్దరికే పోటీ, సరి సమాన జట్టి. ఎవరంట? నమ్మేవాడు, దేవుడు. అంటే గాడ్ క్లాస్ పీపుల్ ఎవరంట?
నమ్మేవాళ్ళు నమ్ము. మరణమైంది తిరిగి లేస్తుందని నమ్ము. పోయిందంతా తిరిగి వస్తుందని నమ్ము. అప్పులన్నీ తీరిపోతాయని నమ్ము. గట్టిగా నమ్ము. ఈసారి ఆ మూయబడిన గర్భం తెరవబడుతుంది నమ్ము. దిస్ గాడ్ విల్ డూ ట్రెమెండస్ మైటీ మిరకల్స్ బై హిస్ గ్రేస్ అండ్ మెర్సీ. ఆయన కృపా కనికరములు వచ్చి ఈ సంవత్సరం అన్ని చేస్తాడు నీతో. 25 దేవుడు మిమ్మల్ని ఇంత ఆశీర్వదిస్తే 26 మీ ఆశీర్వాదాన్ని కొలుచుకోలేనంతగా ఆశీర్వదిస్తాడు ఆయన. రిమెంబర్ మై వర్డ్, మార్క్ మై వర్డ్ టుడే. ఈరోజు నేను ఏం మాట్లాడుతున్నానో మీరు రాసి పెట్టుకోండి. నిశ్చయంగా ఈ సంవత్సరం జరిగి తీరుతాయి. వాట్ ఎవర్ వీక్నెస్ మేబీ. చచ్చిపోయారు, 4 రోజులైంది, వాసన, నీ బలహీనతలు కోట్లు ఉండని నువ్వు పట్టించుకోమాక. ఆయన జీవం వస్తే బలహీనతలు పరారంటాయన్ని. డోంట్ వరీ. ఆ ఊగుతున్న మోకాళ్ళతోనే చెప్పు, నేను నమ్ముతా ఉన్నాను. ఈ ఐరన్ కాళ్ళ మారుస్తాడు ఆయన. ఎక్కలేని ఎత్తైన కొండలకి ఎక్కిస్తాడు. ఇత్తడి కాళ్ళలా చేస్తాడు ఆయన. చెప్పాడు కదా, నేను జిగ్గవలేని కాళ్ళని చేస్తానన్నాడు ఆయన. యుల్ డూ దట్. నొప్పితోనే నమ్మేసేదాన్ని. చెప్పు, నేను నమ్ముతా ఉన్నానయ్యాను. దావీదు మాట్లాడినట్లా మాట్లాడు. ఈ గొల్యాతీ సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎంతటి వాడు, నరికి గద్దలకి వేస్తా విని మాంసాన్ని అన్నాడే, అలా మాట్లాడు. బిలీవ్ బిగ్, ఆస్క్ అండ్ కామన్. థ్యాంక్ యూ జీసస్. 3వది, ప్రే ఫర్ యువర్ వీక్నెస్. నీ బలహీనతల కోసం తప్పక ప్రార్థించుకో. కోపమా, గర్వమా, అహంకారమా, అసూయనా? ఎవరైనా బాగుపడితే నీ కళ్ళు మండుతాయా? ఇతరుల నాశనం కోరుకుంటావా? లేకపోతే నీకే గర్వం ఎక్కువనా? తట్టుకోలేవా? ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేవా? లేకపోతే అశ్లీల చిత్రాలు చూస్తావా? భయపడతావా? ఎక్కువ కుంగిపోతావా? భార్యను తిడతావా? బూతులాడతావా? ఏం బలహీనత ఉంది నీ దగ్గర? దాన్ని గుర్తించి ప్రార్థించుకో. లేదా నా బలహీనతలను నాకు తెలియజేసి దాన్ని తప్పించుకునే శక్తి నాయనని ప్రార్థన చేయి. నేను ఇంకో వచనం పెడతా, అది మీతో బాగా మాట్లాడుతుంది. హీబ్రూస్ చాప్టర్ 12:2. అందరం చూడాలా. ఇది నాతో మాట్లాడింది. ఈ వాక్యము ఎంత దేవుడు మాట్లాడాడనేది చెప్పలేను. ఒక వర్తమానం కింద చెప్పగలనేది. చెప్పండి గట్టిగా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. పాపము అనేది పెద్ద భారం. అది ఇప్పుడు నువ్వేదో పెళ్లి చూపులకని పోతాంటావు అనుకో, వెనకలో పెద్ద ట్యాంకర్ కట్టుకొని పోతా అంటే ఎట్లుంటుంది? నేనేదో స్టైల్ కొట్టి పెళ్లి చేసుకోవాలన్నా, బాగా కనపడాలని నేను పోతే ట్యాంకర్ ఒకటి నాకు ఎంతమంది అంటారు? పెళ్లి చూపులకి ట్యాంకర్ ఎంతమంది పెట్టుకొని పోతారు? ఎవరు పెట్టుకోరు. బాగా బ్రతకాలంటే ఈ పాపం అనే ఈ పెద్ద భారం వేసుకోవద్దు. నీతో కాదు, మొయ్యలేవు నువ్వు. హాస్పిటల్కి పోతా అంటావు, సిలిండర్ ఈపికే తగిలించుకొని ఎంతమంది పోతారా? నేనేం బతకలేకున్నానంటే మళ్ళా ఈ భారం ఏంది నాయనా? ఊపిరి తీసుకునే శక్తి లేదంటే సిలిండర్ వేసుకొని పోన్నా, గాలి పీల్చుకుంటా ఎట్లుంటుంది? బతుకే భారంగా గుంజుతున్న నీకు మళ్ళా పాపం అనే ఈ మరో భారం వేసుకుంటే నీ బతుకేమైపోద్ది? అది చాలా భారం, నువ్వు ఇగ్గలేవంటాడు దేవుడు. అందరు చెప్పండి, ఓ బలహీనుడా, మానవుడా, మళ్ళా భారం ఎందుకు వేసుకుంటావు? వేసుకోవద్దు నాయన. దేవుని సాయం ఉంది కదా నీకు. నువ్వు నీతిమంతునివి కదా, నీతి ఫలములు ఫలించవచ్చు కదా. ఎందుకు ఊరికే పాపాన్ని భారం వేసుకుంటావు? చూడు, ఇది సులువుగా చిక్కులు పెడతాదంట. ఊరికే చిక్కులు. అందరు చెప్పండి, నేను పాపం చేస్తే, నా బలహీనతలు జయించకపోతే సులువుగా చిక్కుల్లో ఇరుక్కుంటా, లేని పోని భారాలు వస్తాయి. మళ్ళీ దీనికి ప్రార్థన చేసుకోవాలన్నా లేదా ఈ సంవత్సరం అంతా? అందరు చెప్పండి. కార్యాచరణ 2. ఎంతమంది? 2. ఫస్ట్ చెప్పండి, దిశను మార్చుకోవాలి. 2వది, గొప్పబడగాల, గొప్ప వాటిని నమ్మాలా. 3వది, బలహీనతల నిమిత్తమే ప్రార్థన చేసుకోవాలి. నీకు ఏం బలహీనత ఉందో దానికోసం ప్రార్థన. నువ్వు దేవునికి లేవా? అయితే ప్రార్థన చేసుకో. నీకు ఇవ్వాలంటే భయమా? ఇచ్చే పోతాదనే భయమా? ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరం బాగా గట్టిగా కూర్చో. నా బలహీనతలు తీసేయను. బైబిల్ చదవలేవా? అసలు ప్రార్థనే చేయలేవా? అసలు బైబిల్ చదవడం అంటే ఒక అధ్యాయం చదివితే నేను గగనం ప్రభా అని ఎంతమందికి అన్నా అనిపిస్తుందా? అయితే నువ్వు ప్రార్థన చేసుకుని బలహీనత పోవాలి. ఎందుకంటే నువ్వు బలహీనతను విడిచిపెడితే అది నీకు భారమై చిక్కులు పెట్టే పెద్ద చిక్కులై కూర్చుంటుంది. మరి
కార్యాచరణ ఈ సంవత్సరం చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి. ఈ సంవత్సరం నీ బలహీనతలు గుర్తించు. ఎవడు జ్ఞాని తెలుసా? తమ బలహీనతలు గుర్తించిన వాడు గొప్ప జ్ఞాని భూమి మీద. దేవుని సహాయము దొరకడం అంటే ఏమిటో తెలుసా? నీ తప్పు నీకు తెలియడమే. నా వీపు నాకు కనపడదు, నీ వీపు నీకు కనపడదు, నీ తప్పులు నీకు కనపడవు, నా తప్పులు నాకు కనపడవు. ఎవరు చూపిస్తారంట? పరిశుద్ధాత్ముడు ఒక్కడే చూపించగలుగుతాడు నాలో ఈ తప్పులు ఉన్నాయని. తెలివైనోడు ఏం చేసుకుంటాడంట? ముందే నా వీపు నాకు కనపడదు ప్రభువా, ఒక అద్దమో ఫోటోనో తీసి నాకు చూపినైనా తండ్రి, నాకు చూపినైనా నేను అనుకుంటా తండ్రి, నేను తప్పుకుంటా తండ్రి, ఓ ఫోటో తీసి చూపినైనా, ఓ ఫోటో తీసి చూపినైనా. అడగాలనా లేదా? ఏం తప్పు నాలో ఏం లేదు, నేను అంత సువర్ణం. ప్రాబ్లం, చిక్కులు ఎరుకుంటావు. మరి అయిపోయింది. 4వది, బీ ఒబీడియంట్, క్విట్ ప్రైడ్. దేవునికి లోబడు, గర్వాన్ని విడిచిపెట్టు. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం ప్రార్థన చేసేది, ఉపవాసం ఉండేది, బైబిల్ చదివేది, దేవునికి ఇచ్చేది, పేదల మీద కనికరించేది నేర్చుకోని తీరాల్సిందే. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది దేవుడు మాట్లాడండి ఇవాళ? ఐ యామ్ ట్రూలీ బ్లెస్డ్ టుడే. 2026 దద్దరిల్లిపోయిందా లేదా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి అమ్మా, కార్యాచరణ ఏమిటి? మొదటిది, దిశ మార్చుకోండి, గొప్పవి అడగండి, గొప్పవి ఆశించండి, గొప్ప వాటికై నమ్మండి, నీ బలహీనతలకై ప్రార్థించుకోండి, దేవుని మాటలు విని లోబడండి, గర్వాన్ని విడిచిపెట్టండి. ప్రార్థన, ఉపవాసము, వాక్య ధ్యానము, దేవునికి ఇవ్వడము, పేదల ఎడల కనికరముతో ఉండడం అనే దాన్ని అలవాటుగా మార్చుకోండి. అయిపోయింది. కృపా కనికరములు మనం అనుభవించి తీరతాము ఈ సంవత్సరము. హల్లెలూయా.